బ్రదర్, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఫస్ట్ నుంచి కూడా చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. సంఘానికి 15 వచనం నుంచి మనం చూద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపురని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండేగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడమైన మా దేవుడ, మీ ఘనమైన, విలువైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రదేశమైన సహోదరులందరితో కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. గొప్ప దేవుడు, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నాయనా, మరి ఆకాశంలో మహాకాశంలో పట్టచాలని గొప్ప దేవుడు మా కొరకు అతి సాధారణమైన దేహంలో ఈ లోకంలో దిగొచ్చి గొప్ప మందులను పగలగొట్టి గురువు యొక్క రహస్యాన్ని బయలుపరిచి నిన్ను గూర్చిన యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చారు మా ప్రభావ. మీరు ఏమైనారో తెలుసుకునే గొప్ప జ్ఞానాన్ని మరి మాకు ఇచ్చారు మా ప్రభావ. అందరి బట్టి మీకు స్తోత్రములు. మరి మీరు కొన్ని మాటలు వినడానికి సిద్ధపడుతుండగా మీరే మాతో మాట్లాడండి, మా మాటలను మరుగుపరచండి. ఈ యొక్క దినమున మాకు ఎలాంటి ఆహారం ఇవ్వాలని ప్రభావ మీరు సిద్ధపరిచి ఇచ్చారో ఆ యొక్క ఆహారాన్ని కొరకు మేము ఎదురు చూసినట్లుగాను, ఆ ఆహారము మరి బయలుపరచబడుతున్నప్పుడు ఇజ్రాయేల్ ఎలాగైతే మన్నా పడుతున్నప్పుడు వాళ్ళు వారి యొక్క పట్టుకొని గుడారంలోకి వాళ్ళు పరిగెట్టారో అదే రీతిగా మేము కూడా పరలోకపు ఆహారపు మరి పరలోకపు ఆహారము పైనుంచి పడుతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి కూడా వేగరముగా పట్టుకోవడానికి కూడా మాకు సహాయం తెచ్చింది. మీరే ఈ రాత్రికాల సమయంలో సూటిగా మాతో మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థనకు ఇచ్చినాం ప్రభావం. ఆమె మరి ఒకసారి సహోదరులందరికీ కూడా రాత్రికాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు సహోదరులారా. చాలా సంతోషం బ్రదర్. మీరందరూ కూడా ప్రార్థించిన రీతిగా మరి మన మధ్యలో ఉన్న సహోదరుడు మరి దుబ్బ ప్రకాశం, మన సహోదరుడు, సిస్టర్ వాళ్ళ నాన్నగారు మరి అనేక దినాలుగా బలహీనతతో మరి హాస్పిటల్లో ఉంటూ, కానీ ఎప్పుడూ జరగాల్సిన సంఘటన ఇది. కానీ ప్రభు మనందరి ప్రార్థనల ద్వారా ఆయనకు 1 సంవత్సరం పాటు ఆయనకి ఆయుష్ని ఇచ్చారు. మనందరి ప్రార్థన అంగీకరించి నిజంగా ఎప్పుడో జరగాల్సినటువంటి సంఘటన ఇది. అంత భయంకరమైన కార్యాలు. అప్పటికప్పుడు పిల్లల్ని కూడా అర్ధరాత్రి వదిలేసి మేము హాస్పిటల్కి పరిగెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో 12, 1 గంట, 11 మ్యాక్సిమం అన్ని ఈ సంవత్సరం అంతట్లో ఒక 5 సార్లు నుంచి 10 సార్లు వరకు మేము హాస్పిటల్కి పరిగెట్టాం. అంతా కూడా నైటే. ఇంకా క్రిటికల్ పొజిషన్ లోనే ఇంకాసేపట్లో జరుగుద్దేమో అన్నంతగా మేము మరి హాస్పిటల్కి పరిగెడుతున్నప్పుడు నేను గ్రూపులు పెట్టినప్పుడు మీ అందరు ప్రార్థన సహకారం అందించారు. మరి మీరందరూ ప్రార్థించడం ద్వారా మరి ఎప్పుడో జరగాల్సిన సంఘటన దేవుడు కొంతకాలాన్ని వెచ్చించి ఆయన కూడా పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యంలోకి నడిపించబడినట్లుగా, మరి కృష్ణనామ దేవుడని పరిపూర్ణంగా దేవుడు తెలుసు. ఆయన నిజంగా బావ గురించి చెప్పాలంటే మరి ఆయన నిజంగా మనకి వర్తమానం వచ్చినప్పుడు మనం ఇంతమంది ఇప్పుడు ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ రోజున వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా దేవుని పరిశుద్ధులు వచ్చారంటే వాళ్ళు ఎంతో కష్టపడి మరి ఆహార సిద్ధం చేసి, మరి మేమందరం ఖాళీ, సాల్వం బ్రదరు, నేను, తీతు బ్రదరు, రమేష్ బ్రదరు, కొలంబో బ్రదరు, ఐరనీస్ బ్రదరు, మేమందరం ఉన్నవాళ్ళం. కానీ అందరూ కూడా పెళ్లి కాని వయసులో ఉన్నాం. ఎవరికి పనులు కూడా లేవు. అంటే సంపాదించే సమయం కాదు అది. అలాంటి సమయంలో మరి దూరం నుంచి మన సహోదరులు ఇస్తే వాళ్ళకి కనీసం తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఛార్జీలు డబ్బులు ఉన్నాయా లేదా అని అడిగే పరిస్థితి కూడా మా దగ్గర ఉండేది కాదు. అంత దీనమైన పరిస్థితులు ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎవరికి కూడా ఇటువంటి జీవిత ప్రయాణం అనేది లేదు. మరి భోజనాలు చేయడానికి కూడా సరైన స్థితి లేదు వాళ్ళు రెడీ చేయడానికి. ఎందుకంటే మేము మెసేజ్లో కూర్చుంటే మధ్యాహ్నం అయిపోయేది, సాయంత్రం అయిపోయేది, తెల్లారిపోయేది. ఏం మాట్లాడుతున్నాం, ఏమైపోయేది కూడా మాకు సమయమే లేదు. అది నిత్యత్వంలో ఉండబోయే సమయాన్ని మేము ముందే అనుభవించేసాం.
అలాంటి గొప్ప సమయాన్ని మేము ఆ రోజులు మేము అనుభవించాం. మేము కూర్చొని భోజనం గురించి ఆలోచన లేకుండా మెసేజ్ మాట్లాడుతుంటే మరి మరి ప్రకాశం గారు, అదేవిధంగా తన భార్య రాహేల్ సిస్టర్ ఇద్దరు కూడా మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు, ఏం చేసేవాళ్ళో తెలియదు మనకి. కానీ సమయానికి మాకు భోజనాలు పెట్టేసేవాళ్ళు. సమయానికి తినడానికి సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ తెచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండేవి కావు కానీ మన ఇంటికి వచ్చారు కాబట్టి మనం పెట్టాలి అనే ఒక ఒక మంచి ప్రేరేపణతో, దేవుని బిడ్డలు కాబట్టి పెట్టాలి అనే ఒక మంచి ఒక సదుద్దేశంతో వాళ్ళు మరి వాళ్ళ స్తోమతకు మించి ఆ రోజుల్లో ఎంతో సువార్త నిలబడడానికి, ఈ ప్రాంతంలో మరి సువార్త ప్రబలడానికి వాళ్ళు చేయగలిగిన దానికంటే వాళ్ళు ఎక్కువగా చేశారు. నిజంగా ఎప్పుడో జరగాల్సిన సంఘటన ప్రభు మరి 2 మరి సంవత్సరాలు, అంటే సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఆయన బలహీన పడిన తర్వాత మరి ఎంతో ప్రయాసతో మరి వాళ్ళు అప్పు తెచ్చి, వాళ్ళు లేకపోయినా వాళ్ళు తినకపోయినా మరి మన సహోదరులకి వాళ్ళు పెట్టారు. మరి పడుకోవటానికి కూడా అక్కడే, ఒక్కొక్కసారి సహోదరులు అక్కడే మరి ఇంట్లోనే మరి వాళ్ళ మధ్యలోనే సహోదరులు పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భాస్కర్ రెడ్డి బ్రదరు మరి ఎందుకంటే విస్తారంగా మాట్లాడుకునేవాళ్ళం నైట్ అంతా. అలసిపోయేవాళ్ళం. 4, 3, 2, 5 ఈ టైంలో అలసిపోయి ఇంక కూర్చున్న చోటే ఇక అలాగే 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి మాకు. అప్పుడు వాళ్ళు మరి ఉన్న 2 గదుల్లోనే వాళ్ళు ఏమి విసుక్కోకుండా, అయినా కూడా వాళ్ళు ఇబ్బంది లేకుండా పడకుండా వాక్యం కొరకు వాళ్ళు నిలబడ్డారు. మరి రాహెల్ సిస్టర్ అయితే మెసేజ్ అంగీకరించారు, పర్వాలేదు, ఆమె ఫస్ట్ నుంచి కూడా వాక్యాన్ని వెంబడించారు. కానీ ఆ ప్రకాశం గారి కొంచెం మెసేజ్ ని నమ్మలేదు. నమ్మినట్టుగా ఉన్నారు కానీ నమ్మలేదు. లోకంలోనే ఎక్కువగా జీవించారు. ఆయన మరి ఇప్పుడు పరిపూర్ణంగా మరి వాక్యాన్ని తెలుసుకొని మరి నిస్పడమైన దేవుడని అంగీకరించి ఆరాధనకు వచ్చి మరి మొన్న సోమవారం ఆయన చనిపోతే ఆదివారం చర్చి మొత్తం పైనుంచి 3 ఫ్లోర్లు ఇప్పుడు వరకు అయితే ఎక్కలేదు ఆయన. అబ్బో నేను ఎక్కలేదు, నా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అన్నాడు ఆయన. కానీ 3 ఫ్లోర్లు మొత్తం తిరిగి మొత్తం మందిరాన్ని ఆయన తన 2 కళ్ళతో మందిరాన్ని దర్శించి చూసి కిందకి దిగాడు ఆయన. నేను అనుకున్నా, దిగేటప్పుడు చూసాను నేను. ఏంటి నేను రోజు ఎక్కలేను, నేను చూడలేను అని చెప్పి అన్న, ఈయన పైకి ఎక్కి దిగుతున్నాడు అని అనుకున్నాను నేను. కానీ తెల్లారి అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న సంగతి మనకు తెలియదు కాబట్టి ఆశ్చర్యపడ్డాను నేను కూడా, పైకి ఎక్కి దిగుతున్నాడా అనుకున్నాను నేను. మరి ఇదంతా ఒక ఉద్దేశ ప్రకారంగానే ప్రభు జరిగించారు. ఈ సంవత్సరం అవకాశం ఇచ్చారు ఆయనకి. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మరి వాక్యాన్ని తెలుసుకోవడం, మందిరానికి రావడం, మందిరంలో ఒక సభ్యుడిగా తను పోషించడం, ఇవన్నీ కూడా ఒక ఉద్దేశ ప్రకారంగానే జరిగినాయి. ఏదైనా కూడా జరిగిన సంఘటన అయితే మరి కుటుంబానికి కొంచెం విషాదకరమైన సంఘటనే. మరి ఆ సిస్టర్ కి తండ్రి లేని లోటు ఉన్నది చాలా బాధాకరమైనది. లోటు ఎవరిని తీర్చలేదు కానీ ప్రభు మరి ఎప్పుడో అతను మరి ఈ లోక యాత్రను విడిచే వెళ్లాల్సిన సహోదరుడు ఒక సంవత్సరం పాటు మనతో ఉండి, మనలో ఉండి, సంఘంలోకి వచ్చి ఒక సంఘ సభ్యుడిగా ఉండి ఇప్పుడు మరి మన మధ్య నుంచి అతను వెళ్ళిపోవడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా సంతోషమే. ఎందుకంటే ఆయన మెసేజ్ ని తెలుసుకున్నారు ఆయన. నేను అంటూ ఉండేవాడిని, ఎందుకంటే ఎక్కువగా నేను మరి ఆయనతో ఉన్నాను కాబట్టి 24 గంటలు ఆయన మెలకుగా ఉంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, క్రీస్తునామానికి స్తోత్రం, క్రీస్తునామానికి స్తోత్రం, టాబ్లెట్ వేసుకుంటే స్తోత్రం, మంచినీళ్ళు తాగితే స్తోత్రం, పడుకుంటే స్తోత్రం, లేస్తే స్తోత్రం, ఆయనకి ఏదైనా భయం వేస్తే స్తోత్రం చెప్పాడు, క్రీస్తునామానికి స్తోత్రం చెప్పాడు ఆయన. నేను ఆశ్చర్యపడుతూ ఉన్నాను, ఇంతకు ముందు అసలు లోకంలో జీవించిన ఈయన నా స్తోత్రాలు చెప్పేది అని అనుకునేవాడు నేను మనసులో. కానీ ఎందుకు జరిగింది అనేది తర్వాత కానీ మనకు అర్థం కాలేదు. ఎందుకు ఆయనకి సమయాన్ని సంవత్సరం పాటు దేవుడు గడువు ఇచ్చారు, ఎప్పుడో జరగాల్సిన సంఘటన ఒక సంవత్సరం ఎందుకు పొడిగించాడంటే ఆయన పరిపూర్ణంగా మరి దేవుని బిడ్డలకు ఆయన మరి వర్తమాన విషయంలో ఎంతో సహకరించారు కాబట్టి, అతను వాక్యం తెలియని ఒక పాపిగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన వాక్యాన్ని పరిపూర్ణంగా ఎరిగి మందిరంలోకి నడిపించబడి మరి క్రీస్తు గుణం గురించి పరిపూర్ణంగా ఆరాధించే స్థితిలోకి వచ్చిన తర్వాత మరి దేవుడు మరి అతను ఈ లోకాన్ని తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయమే. అది ఒక మనిషిగా మన మధ్యలో లేకపోవడం బాధాకరమైన విషయమే, కానీ వాక్యాన్ని ఎరిగినటువంటి మరి సహోదరుడిగా క్రీస్తు గుణం మనకంటే ముందుగా క్రీస్తు గుణం కలుసుకోవడం అనేది మనకి సంతోషమే. కాబట్టి అది జరగడానికి కారణం మీ అందరి యొక్క ప్రార్థన సహకారం. మీ అందరూ దాని కోసం ప్రార్థించినందుకు, ఆ విషయంలో సహోదరుని కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థించినందుకు మరి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి, సహోదరులందరికీ కూడా మరి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా మీ యొక్క ప్రార్థనా సహకారం ఎంతో కుటుంబానికి అవసరం కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా సహోదరుని కోసం, కుటుంబం కోసం
మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన శక్తివంతమైంది. పెళ్లి కుమార్తె యొక్క ప్రార్థన మరింత శక్తివంతమైంది. ఎందుకంటే పరలోకపు దేవుణ్ణి కూడా ఈ లోకానికి తీసుకొచ్చేంత గొప్ప అధికారాన్ని కలిగి ఉంది పెళ్లి కుమార్తె. కాబట్టి మీ యొక్క పెదవుల ద్వారా వచ్చే పలకబడే యొక్క మాటలు ఎంతో అమూల్యమైనవి కాబట్టి ప్రభు వాటిని ఖచ్చితంగా ఆయన జరిగిస్తారండి. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ఖచ్చితంగా కుటుంబం కోసం మీరు జ్ఞాపకం చేసుకొని మా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా మీ అందరిని నేను కోరుకుంటూ ఉన్నాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న అంశంగా ఎలాంటి దేవుడు, ఎలా ఆరాధిస్తున్నారు అని చిన్న అంశం అంది. మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆ దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేస్తున్నాం, చిన్న అంశం. 2 మాటలు మాట్లాడుకుందాం, కొన్ని మాటలే. ఎందుకంటే మనకి మీటింగ్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు నేను. త్వరలో మనం ముఖాముఖి కలుసుకోబోతున్నాం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మా సహోదరులందరినీ కూడా ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. త్వరలోనే మరి ఒక నిజమైన పరలోకపు వాతావరణాన్ని మనం అనుభవించబోతున్నాం. పరిశుద్ధులందరూ కూడా కలిసి పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించడం అనేది దానికి మించిన గొప్ప కార్యం మనకు లేదు. కాబట్టి ఆ గడియ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. మీరందరూ కూడా దానికోసం ప్రార్థన చేయండి, మీటింగ్ కోసం ప్రార్థన చేయండి. దానికంటే ముందుగా మరి సహోదరుల యొక్క జ్ఞాపకార్థ కూడిక మరి వచ్చి గురువారం 8వ తారీఖు అనుకుంటున్నాం. మరి దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి దగ్గరలో ఉన్న సహోదరులందరికీ కూడా నేను ఎవరికి చెప్పట్లేదు మీరు రండి అని. నేను చెప్పట్లా, దగ్గరలో ఉన్నవారికి చెప్పట్లేదు, దూరంగా ఉన్న వాళ్ళకి కూడా చెప్పట్లేదు. కారణం ఏంటంటే మీరు బయట వాళ్ళని మేము అనుకోవట్లే. బయట వాళ్ళకైతే చెప్పాలి. బయట ఉన్న వాళ్ళకి మా ఇంటి ఫంక్షన్ ఉంది రండి, మా ఇంటి కార్యక్రమం ఉంది రండి అని చెప్పాలి. కానీ నేను మీరు బయట వాళ్ళు అనుకోవట్లా. నా ఎన్నికైన సహోదరులు కాబట్టి నేను మీతో పంచుకోవట్లే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారని నాకు తెలుసు. కాబట్టి గురువారం 8వ తారీఖు అది. దానికోసం మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. సరే, మంచిది. ఎలాంటి దేవుడు మన దేవుడు, ఎలా ఆరాధన చేస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం మనం? మనిషికి టైం లేదు అసలు, బిజీ. ఏదైనా అడిగితే బిజీ బ్రదర్, చాలా టైట్ బ్రదర్, అసలు షెడ్యూల్ లేదు బ్రదర్. మెసేజ్ చదివారా? అబ్బో లేదు బ్రదర్, కుదరట్లేదు అసలు. బైబిల్ చదివారా? అసలు కుదరట్లేదు బ్రదర్. మనిషి చాలా బిజీ అయిపోయారు. రోమా చక్రవర్తి జూలియన్ సీజర్ అని ఒక రోమన్ చక్రవర్తి ఉన్నాడు. ఈ రోమన్ చక్రవర్తి సుమారు 800 పట్టణాలు జయించాడు. మామూలు విషయం కాదు. 800 పట్టణాలను జయించాడు. 1 మిలియన్ శత్రువులను చంపాడంట ఈ పట్టణాలు జయించడానికి. 1 మిలియన్ శత్రువులను చంపాడు. చరిత్ర చెప్తా ఉంది. 1 మిలియన్ శత్రువుల యొక్క రక్తంలో జూలియన్ సీజర్ తన యొక్క వస్త్రాన్ని ముంచుకున్నాడంట. 1 మిలియన్ శత్రువులను చంపి వారి యొక్క రక్తంలో జూలియన్ సీజర్ తన యొక్క వస్త్రాలను ముంచుకున్నాడు. అంత గొప్ప చక్రవర్తి రోమా చక్రవర్తి. బిజీ, అసలు ఎంత బిజీ అంటే తన జీవితంలో చిన్న లెటర్ వస్తే తన కోసం ఆ లెటర్ చదవలేనంత బిజీ అతను విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటాడు. ఒకరోజు జరుపుకుంటున్న సందర్భంలో అతను ఎక్కడ జరుపుకుంటాడంటే రోమా పార్లమెంట్ భవనంలో జరుపుకుంటున్నాడు. దానికి కార్యక్రమానికి విజయోత్సవ ఆ సభకి బయలుదేరుతున్నాడు. బయలుదేరి వెళుతా ఉంటే ఆ పార్లమెంట్ భవనం దగ్గర ఆ మెట్ల మీద ఒక శత్రువు ఒక పదునైన ఆయుధంతో కూర్చున్నాడు. దాన్ని గుర్తించిన ఒక వ్యక్తి రాజుగారికి ఒక లెటర్ పంపించాడు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి రాజుని కలవడానికి ఛాన్స్ లేదు, ఉండదు. కానీ ఈ వర్తమానం వెళ్ళాలి అంటే అతనికి అవకాశం ఎలా వెళ్ళాలో తెలియలేదు అతనికి. అతను ఏం చేశాడంటే ఆ సైన్యం ద్వారా ఇది రాజుగారికి చేరాలి అని ఒక లెటర్ రాసి దాంట్లో అది కొంతమంది సైన్యం ద్వారా ఆ లెటర్ రాజుగారి దగ్గరికి అయితే చేర్చాడు. దాన్ని వెళ్ళిపోయింది రాజుగారి చేతికి. కానీ ఇతను బిజీ కదా, రోమా చక్రవర్తి కదా, బిజీ కదా. ఇతను ఆ లెటర్ని చదవకుండా దాన్ని తీసుకొని తనకి బెల్ట్ దగ్గర పాకెట్ ఉంటే పౌచ్లో పెట్టుకున్నాడు. దాన్ని తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాం ఆ పౌచ్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. పార్లమెంట్ భవనానికి వెళ్ళిపోయాడు గుర్రం ఎక్కి. వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే
ఆ రాజుని చంపడానికి శత్రువు మెట్ల దగ్గర పార్లమెంట్ భవనం దగ్గర కూర్చొని ఉన్నాడో, ఎప్పుడైతే ఆ రాజు జూలియన్ సీజర్ దిగి లోపలికి వెళ్ళడానికి, పార్లమెంట్ భవనంలోకి వెళ్ళడానికి ఎప్పుడైతే దిగి ఆ మెట్లు ఎక్కుతున్నాడో, వెంటనే అక్కడ కూర్చున్నటువంటి ఆ శత్రువు తన దగ్గర నుండి ఒక పదునైన ఆయుధంతో వచ్చి రాజుని పొడిచి చంపేశాడు. చచ్చిపోయాడు రాజు. ఎంత యుద్ధ వీరుడు చూడండి. 800 పట్టణాలను జయించినట్టు ఒక రాజు తన పార్లమెంట్ భవనం దగ్గర, తన దేశంలో, తన పార్లమెంట్, తన సొంత భవనం దగ్గర ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి కత్తితో పొడిచి పదునైన ఆయుధం దాడి చేసి చంపేశాడు. చనిపోయాడు రాజు చక్రవర్తి. అప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు అతను సమాధి చేయడానికి అతను తీసుకుని వెళ్తున్నప్పుడు అతను ఆ పౌచ్ లో ఉన్నటువంటి ఆ లెటర్ని చూశారు. ఆ లెటర్ని చూసి బయటికి తీసి చదివారు. దాన్ని చదివితే దాంట్లో ఏమని రాస్తుందంటే, అయ్యా రాజా, మీరు పార్లమెంట్ భవనానికి ఈరోజు రాకండి, ఇక్కడ మిమ్మల్ని చంపడానికి శత్రువులు పొంచి ఉన్నారు, నేను వాటిని గమనించాను, దయచేసి మీరు ఈరోజు మీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి, ఈరోజు మీరు రాకుండా ఉంటే మంచిది అని ఆ పదాలని 4 పదాలు దాంట్లో రాసి ఆ లెటర్ ని రాజుగారికి ఇచ్చాడు. కానీ ఆ మెసేజ్ ని కూడా చదవడానికి ఖాళీ లేనంత బిజీ అయిపోయాడు రాజు. తర్వాత చనిపోయిన తర్వాత తన పాకెట్ లోంచి తీసి చూస్తే ముందే హెచ్చరిక అది. కానీ ఆ లెటర్ ని చదవలేనంతగా అంత బిజీ లైఫ్ ని గడిపాడు రాజు. చివరికి తన దేశంలో, తన భవనం దగ్గర, తన సైన్యం ఎదుట ఒక అపరిచిత వ్యక్తితో, శత్రువుతో పదునైన ఆయుధంతో దాడి చేసి చంపబడ్డాడు. చూడండి, 800 పట్టణాలను జయించిన రోమ చక్రవర్తి తన భవనం ముందు మరి చంపబడ్డాడు. కారణము, తనకి హెచ్చరిక పంపించినా కూడా దానిని చదవలేనంత ఖాళీ లేని స్థితిలో అతను మరి తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేడు బైబిల్ యొక్క చదువుతుండే సహోదరులందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో హెచ్చరిక ఉంది. బిజీ, అన్ని పనులు మనకే ఉంటాయి, అన్ని ఒత్తిళ్లు మనకే ఉంటాయి. ఎంత ఒత్తిళ్లు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా మరి వర్తమానం బైబిల్ స్పోకెన్ వర్డ్ మనం చదవకపోతే నిజంగా ఆ జూలియన్ సీజర్ చక్రవర్తికి ఏదైతే సంభవించిందో, నేడు మా దగ్గర బైబిల్ ఉంది, మా దగ్గర స్పోకెన్ వర్డ్ ఉంది, మేము క్రిస్తామస్ యొక్క వర్తమానం నమ్ముతున్నాం అని నువ్వు చెబుతున్నా సరే, నువ్వు ఆ వర్తమానాలు కనుక నువ్వు చదవకపోతే, వాటికి లోబడకపోతే, నువ్వు సమయం కేటాయించకపోతే నీకు మరణమే గతి. శత్రువు నీ ఎదుట నీ సొంత భవనం దగ్గరే పదునైన ఆయుధంతో కూర్చున్నాడు. సోదరుడా, సహోదరి, నువ్వు ఎంతమందినైనా జయించగాక, నువ్వు ఏదైనా చేయగాక, కానీ నువ్వు నీ సమయంలో కొంత భాగాన్ని ప్రభు కోసం వెచ్చించండి. నీ కోసం ప్రేమతో పంపించండి. ఈ యొక్క ఉత్తరాన్ని మీరు చదవండి, బైబిల్ అనే ఉత్తరాన్ని మీరు చదవండి, పలుకుబడిన వాక్యం అనే ఉత్తరాన్ని మీరు చదవండి, క్రీస్తు థామస్ యొక్క సందేశాలను మీరు చదవండి, మీరు వినండి. మీరు వినకపోతే గనక, మీకు అంత ఖాళీ లేకుండా అంత బిజీ కనుక మీరు జీవించినట్లయితే మీకు ఎదురుగా ఉన్నది ఏంటి అంటే మీకు మరణమే. నువ్వు ఎంత పేరును సంపాదించుకో, నువ్వు ఎంత ప్రార్థన విశ్వాస వీరుడు నువ్వు సంపాదించుకో, నువ్వు గనక నీ కోసం దేవుడి లోకానికి ప్రేమతో పంపించిన ఆ ఉత్తరాన్ని అనగా బైబుల్ని, స్పోకెన్ వర్డ్ నువ్వు చదవకపోతే నీకు ఎదురుగా ఉన్నది ఏంటి అంటే మరణమే. 800 పట్టణాలు జయించిన జూలియన్ సీజర్ ఒక అపరిచిత వ్యక్తితో తన సొంత పార్లమెంట్ భవనం ముందు చంపబడ్డాడు. అంత బిజీ లైఫ్ మనకు అవసరం లేదు. మనం ఎంత ఎంత ఏ పని చేసుకున్నా మన జీవనం కోసం, మన కుటుంబం కోసం చేసుకోండి, కానీ దేవుని సమయాన్ని అసలు మీరు దొంగిలించొద్దు. పర్లేదు బ్రదర్, నేను ఈరోజు బండి మీద వెళ్తా, నేను మెసేజ్ వినేసాను, కార్లో వెళ్తా, నేను మెసేజ్ కాదు. అది అడిషనల్ నీకు. కానీ దేవుని కోసం ప్రత్యేకంగా సమయాన్ని మీరు కేటాయించండి. బైబిల్ చదవడానికి, వర్తమానం చదవడానికి 24 గంటల్లో మీకు తోచిన సమయంలో మీరు ఖచ్చితంగా బైబిల్ వర్తమానం మీరు చదవండి. ఎందుకంటే మన శరీరం బలంగా ఉండడానికి ఆహారం ఎలాగైతే అవసరమో, అలాగే మన ఆత్మ బలంగా ఉండడానికి కూడా వాక్యం అనేది కూడా అంతే అవసరం. అది నీకు రావాలి అంటే, ఆ బలమైన జీవం నీకు రావాలంటే అది వర్తమానంలో ఉంది, అది బైబిల్లో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా, మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ఎక్కడున్నా, మీరు రోజు 24 గంటల్లో కొంత సమయాన్ని ప్రభు కోసం మీరు కేటాయించండి. వర్తమానం చదవండి, బైబిల్ చదవండి, దేవుని కోసం మీరు ఖచ్చితంగా సమయాన్ని మీరు కేటాయించండి. లేదంటే మెట్ల మీదే మీ శత్రువు మీకు ఎదురుగా నిలబడి ఉన్నాడు. నువ్వు భవనం లోపలికి వెళ్ళడానికంటే ముందే, ఎత్తబోట్లోకి నువ్వు వెళ్ళడానికంటే ముందే నీ ప్రాణాన్ని తీయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. చదవండి. మీ పాకెట్ లో ఉంది, మీ ఇంట్లో ఉంది, మీ షెల్ఫ్ లో ఉంది వర్తమానం, మీ చేతిలో ఉంది వర్తమానం. మీకు సమయం కేటాయించండి, వర్తమానం చదవండి, బైబిల్ చదవండి, దేవుని కోసం మీరు నిలబడండి. మీరు బిజీ ఉన్న బ్రదర్,
అది అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు ఇది. నేను బిజీగా ఉన్న బ్రదర్, నేను చదవలేకపోతున్నా, అసలు కుదరట్లేదు, బాగా నాకు ఆ ఒత్తిడి పెట్టినది, ఈ ఒత్తిడి పెడుతున్నారు నాపై. మీరు ఎన్నైనా చెప్పండి కదా, రేపు పొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇది చెప్తే అక్కడ ఈ అసలు ఇది చల్లవు అక్కడ. నువ్వు ఏ ఉద్యోగం, అసలు దేవుడు ప్రభు చెప్పారు అసలు నువ్వు 24 గంటలు ప్రభుని ఆరాధించడం మంచిదే. కానీ మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన మీద కొన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాటిని చేసుకుంటూ ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని మీరు ప్రభుకి ఇవ్వండి. మెట్ల మీద శత్రువు ఉన్నాడు సోదరుడా, అర్థమవుతుందా? ఎత్తబడడానికంటే ముందే శత్రువుని ఎదురుగా ఉన్నారు. నీ దగ్గర బలంగా నువ్వు బలంగా లేకపోతే, ప్రభు యొక్క హెచ్చరికలు నువ్వు పెడచెవున పెడితే శత్రువు చేతిలో బలైపోతారు. నువ్వు ఏ పనైనా సరే, ఎలాంటి స్థితి అయినా సరే, ఖచ్చితంగా ఒక రోజులో ప్రభువుకి సమయాన్ని కేటాయించండి. బైబిల్ చదవండి, వర్తమానం చదవండి, ప్రార్థించండి. ప్రభు కోసం మీరు సమయాన్ని వెచ్చించి మీరు ఖర్చు పెట్టండి. ప్రభు కోసం మీరు ఆశీర్వదించబడతారు. సాతాన్ని తీసుకొచ్చే ప్రతి ఒక్క ఉచ్చు నుండి, ప్రమాదం నుండి మీరు తప్పించబడతారు. కాబట్టి మీ సహోదరునిగా, మిమ్మల్ని ప్రేమించి మీ సహోదరునిగా నేను మీకు ఇది హెచ్చరికగా, నేను ప్రభు క్రీస్తు నామంలో ఒక ఆజ్ఞగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇది మీరందరూ కూడా ప్రభు యొక్క సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలగాక. సరే, మంచిది బ్రదర్. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఎలా ఆరాధన చేస్తాం బ్రదర్? చాలా బ్రదర్, మన దేవుడు ఎలాంటి దేవుడు? సాగర్ బ్రదర్, మన దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు ఎలాంటి దేవుడు? ఇక్కడ పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, శ్రీమంతుడు. మన దేవుడు శ్రీమంతుడు, అద్వితీయుడు. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. పట్టుకోవడం మంచి దేవుడిని పట్టుకున్నారు సాగర్ బ్రదర్. శ్రీమంతుడు పట్టుకున్నాడు, ధనవంతుడైన. దేంట్లో? బంగారం వెండి డబ్బుల్లో కాదు, ప్రేమించుట్లో శ్రీమంతుడైన. సర్వాధిపతి, అద్వితీయుడు. ఆయన ప్రేమించుట్లో ఆయన లాంటి వాడు మరొకరు లేరు అసలు. అలాంటి దేవుడిని పట్టుకున్నారు, మంచిదే. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గొప్ప దేవుడిని పట్టుకున్నారు మీరు. కానీ ఆ దేవుడిని మీరు ఎలా ఆరాధన చేస్తున్నారు? ఆ ప్రభుని మీరు ఎలా ఆరాధిస్తున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం గొప్ప దేవుడిని పట్టుకున్నాం, కానీ ఆ గొప్ప దేవుడిని మనం ఎలా ఆరాధన చేస్తాం? ఆ గొప్ప దేవుడు నీ కోసం ఏం త్యాగం చేశాడు? ఆ గొప్ప దేవుడు నీ కోసం ఎలా దిగి వచ్చాడు? ఆ గొప్ప దేవుడు నీ కోసం ఆయన ఏది సాధించి ముగించాడు? నా కోసం నాకు సాధించి ముగించి నా ప్రాణాన్ని, జీవాన్ని కాపాడిన దేవుడికి నేను ఎలా ఆరాధన చేస్తాను? ఎలా స్తోత్రాలు నేను అర్పిస్తాను? ఏ రూపంలో నేను స్తుతియాగాలు చేస్తా ఉన్నాను అని ఒక్కసారి మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆరాధన చేస్తున్నాం మనం, కానీ ఎలాంటి ఆరాధన చేస్తున్నాం? ఎలాంటి దేవునికి ఎలాంటి ఆరాధన చేస్తున్నాం మనం? మన దేవుడు అసలు ఎలాంటి దేవుడు బ్రదర్? భూమి ఆకాశములు కలుగునుగాక. స్వరం మాట్లాడుతుంది, భూమి ఆకాశములు కలుగునుగాక. కలుగునుగా క అనే శబ్దము ముగింపులోనే భూమి తన పునాదులు వేసుకుంటూ, స్తంభాలు వేసుకుంటూ నిర్మాణం ప్రారంభం అయిపోయింది. కలుగునుగాక అనే శబ్దం పూర్తి అవ్వలేదు, పనిచేయటం ఆయన వాక్యం, ఆయన మాట, పలుకుబడిన మాట పనిచేయటం మొదలుపెట్టింది. భూమి పునాదులు వేసుకుంటూ స్తంభాలతో భూమి నిర్మించబడింది. నక్షత్రాలు కలుగునుగాక అయిపోయింది, వచ్చేసినాయి. ఇంకా అవుతున్నాయా లేదా? అవుద్దా అవదా? నేను చెప్పానుగా, లేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన వాడు, ఆయన నోట్లోంచి వచ్చే మాట కూడా పరిపూర్ణమైంది. కృష్ణ గారు చెప్పారు, దేవుడు ఒకసారి ఒక పనిని చేసి ఇది బాగాలేదు నేను మళ్ళీ చేస్తా అని మొత్తం చంద్రవందర చేసేసి మళ్ళీ చేస్తే మళ్ళీ అలాగే ఉంటుందంట. ఆయన మళ్ళీ ఇది బాగాలేదు మళ్ళీ అని చంద్రవందర చేసేసి మళ్ళీ చేస్తే మళ్ళీ అలాగే ఉంటుందంట. ఎందుకంటే ఆయన మొదటిసారే పరిపూర్ణంగా చేశాడు. ఆయన ఇంకా ఎన్నిసార్లు చేసినా కూడా అలాగే వస్తుంది, ఎందుకంటే అదే పరిపూర్ణం. ఆయన మొదటిసారి చేసిందే పరిపూర్ణం, ఇంకా ఆయన మళ్ళీ దాన్ని చేయాల్సిన పని లేదు ఇంకా. కాబట్టి ఆయన ఏదైతే పలికారో, కలుగును గాక అన్నారో కలిగింది, ఏదైతే వచ్చిన కాక అన్నారో వచ్చేసింది, ఏదైతే జీవం వచ్చిన కాక అన్నారో ఆ జీవం వచ్చేసింది, పక్షులు వచ్చిన కాక అన్నారు పక్షులు వచ్చేసింది. ఆ భూమి సముద్రము వేరగును కాక అన్నారు, వేరైపోయింది. 6 నెలలుగా మారును కాక అన్నారు, 6 నెలలుగా మారిపోయింది. వెలుగు కలుగును కాక అన్నారు, వెలుగు వచ్చేసింది.
సూర్యుడు వచ్చిన పగలను పరిపాలించడానికి సూర్యుడు వచ్చిన కాక అన్నారు. సూర్యుడు వచ్చాడు. రాత్రిని పరిపాలించడానికి చంద్రుడు వచ్చిన కాక అన్నారు. చంద్రుడు వచ్చాడు. ఆయన చెప్పారు. ఆయన నోటిలో మాట పరిపూర్ణంగా బయటికి రాకమునిపే అది జీవంతో పలుకబడిన వాక్యమే మూలవిత్రంగా అది రూపుదాల్చింది. అది ఆ వాక్యం పరిపూర్ణంగా నెరవేర్చబడుతూ వచ్చేసింది. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఆ దేవుడికి నీ స్తుతియాగాలు ఎలా చెల్లిస్తున్నావు? ఆ దేవుడిని నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? బిలాము ఉన్నాడు. బిలాము కూడా ఆరాధన చేశాడు. బిలాం కూడా మోషే బ్రతిస్మరణంగా చాలా చక్కగా వర్ణించారు. మోషే 7 బలిపీఠాలు కట్టాడు. బిలాము 7 బలిపీఠాలు కట్టాడు. మోషే 7 బలులు అర్పించాడు. బిలాము 7 బలులు అర్పించాడు. మోషే బలిపీఠ ఎదుట 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేశాడు. బిలాము కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేశాడు. ఈక్వల్ జరిగింది ఆరాధన. ఈ రెండిట్లో నీ ఆరాధన ఏది? ప్రేమ బ్రదర్, ఏది నీ ఆరాధన? కృష్ణుడని చెప్పింది. 2 ఒకే ఆరాధనలు, ఒకే చూడడానికి ఒకే విధానంలో ఉన్నాయి. కానీ ఒకటి తేడా ఉంది. అదేంటంటే మోషే దగ్గర యెహోవా ఎలాగో సెలవు ఇచ్చున్నాడు ఉంది, బిలాం దగ్గర లేదు. అందరూ ఈ లోకంలో అందరూ ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మేము ఉపవాసంతో ప్రార్థన చేస్తాము, మేము ఇంకా ఉద్యోగంగా ప్రార్థన చేస్తాము, మేము ప్రభుకి మా జీవితం అంతా కూడా మేము ప్రభు కోసమే మేము ఆరాధనలో ఉంటామని చెప్పేటువంటి విశ్వాసులు ఈ లోకంలో ప్రభు చాలా మందిని కలిగి ఉన్నారు. కానీ నీ ఆరాధన అది ఏ ఆరాధన? అది యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు అని దానితో నీ ఆరాధన ముడిపని ఉందా లేదా? నీ ఆరాధన బిలాము ఆరాధన, నీ ఆరాధన కయ్యను ఆరాధన. ఏ ఆరాధన నీ ఆరాధన? కయ్యను ఆరాధించాడు, హేబేలు ఆరాధించాడు. అది ఆరాధన, ఇది ఆరాధన. క్రైస్తవులు ఆరాధిస్తున్నారు, సియోను కూడా ఆరాధిస్తోంది. అది ఆరాధన, ఇది ఆరాధన. గొప్ప దేవుడిని పట్టుకున్నావు, మంచిది. గాడ్ బ్లెస్ యు బ్రదర్, సిస్టర్. గొప్ప దేవుడు నువ్వు పట్టుకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే శ్రీమంతుడు, అద్వితీయ దేవుడు, సర్వాధిపతి. అలాంటి దేవుడిని పట్టుకున్నావు. మరి అలాంటి దేవుణ్ణి ఇప్పుడు నువ్వు ఆరాధించే విధానంలో నువ్వు బిలాము లాంటి ఆరాధన చేస్తున్నావా, మోషే లాంటి ఆరాధన చేస్తున్నావా, కయ్యన్ లాంటి ఆరాధన చేస్తున్నావా, లేకపోతే హేబేల్ లాంటి ఆరాధన చేస్తున్నావా, దేమా లాంటి ఆరాధన చేస్తున్నావా, తిమోతి లాంటి ఆరాధన చేస్తున్నావా? ఇది ఖచ్చితంగా వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఇది కయ్యను ఆరాధించాడు. కయ్యను యొక్క బలిపీఠము కృష్ణంగా చెప్పారు. కయ్యను యొక్క బలిపీఠము చాలా అందంగా, చాలా సువాసనతో నిండుంది. ఎందుకంటే కయ్యను బలిపీఠం మీద పూలు పండ్లు చక్కగా అలంకరించాడు. అదన్నీ కూడా వాటి వాటి వరుస క్రమంలో అలంకరించాడు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడాలి పూలు తీసుకెళ్ళి. అది చూడటంతోనే ఆ పండ్ల వరుస, పూల వరుస చాలా చక్కగా ఉంది బలిపీఠం. ఆ పండ్లతో పూలతో ఆ బలిపీఠం అంతా కూడా మంచి సుగంధ పరిమళ సువాసన వస్తూ ఉంది అక్కడ. అది కయ్యని యొక్క ఆరాధన. పక్కనే బలిపీఠం ఉంది. స్వయంగా వర్ణించారు, నేను చెప్పట్లేదు, ఇది పలుకుబడిన వాక్యం అనే సందేశాల్లో స్వయం వర్ణించారు. హేబేలు యొక్క ఆరాధన ఎలా ఉందంటే బలిపీఠం జారిపోతుంది, ఈ గొర్రెపిల్లను లాక్కొస్తున్నాడు, అది రావట్లేదు. అదంతా ఆ తోట అంతా కూడా దుమ్ముతో నిండిపోయింది. ఆయన గొర్రెపిల్లను లాక్కొస్తుంటే వెనకలాగుతుంది. అది ఈయనకి ఎదురుగా అవుతున్నాడు, వెనకలాగుతుంది, తడిసిపోయాడు చెమటతో. ఈ క్రమంలో ఈ పెరుగులాటలో అది వెనకలాగటం, ఈయన ముందుకు లాగటం, ఈ పెరుగులాటలో ఆ దుమ్మంతా లేచిపోయి ఆ చెమట పట్టేసిన హేబేలు ఒళ్ళంతా దుమ్ము పట్టేసింది. హేబేలు ఒళ్ళంతా చెమట వాసన, హేబేలు ఒళ్ళంతా దుమ్ము. హేబేలు బలిపీఠం ఇది తీసుకెళ్ళి వెళ్ళి ఈ గొర్రెపిల్లల్ని కాళ్ళు 2 కట్టేసి బలవంతంగా దాని మీద పెడితే ఈ గొర్రెపిల్లని పెట్టేసరికి ఈ బలిపీఠం ఒక పక్క వంగిపోయింది, రాయి జారిపోయింది. మళ్ళీ ఆ రాయిని పైకి లేపి ఇంకొక రాయిని దాంట్లో పెడుతున్నాడు ఆయన. చూడండి ఎంత వ్యత్యాసం, చూడండి సోదరులారా. ఇటు పక్కన చూస్తే సుగంధ పరిమళ సువాసన వస్తూ ఉంది ఈ ఆరాధన, ఇటు పక్కన చూస్తే చెమట వాసన, రాళ్ళు జారిపోతున్నాయి, అదంతా కూడా తనుకుంటూ అరుస్తూ ఉంది. శబ్దం చాలా పీస్ఫుల్, ఎలాంటి శబ్దం లేదు ఇక్కడ. ఎంత ఈ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో, అది వినడానికే మనకి ఎంత బాగుందో ఇది, ఈ వర్ణన. పరిమళ సువాసన ఆరాధనలో ఉండాలని అనిపించుకుంటాం మనం.
లేదా జారిపోయి పడిపోయి చెమట కోసం వచ్చి ఇక్కడ కూర్చొని ఆరాధించాలనుకుంటాం మనం? ఏది కోరుకుంటాం బ్రదర్ లక్ష్మణ్ బ్రదర్? చూడండి, పరిస్థితులు మనల్ని లోక సంబంధమైన కార్యాల వైపు లాగుతూ ఉంటాయి. మనం పట్టుకున్న దేవుడు గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. మరి ఈ గొప్ప దేవుడిని పట్టుకున్న మనము మరి ఈ ఆరాధించే ఆరాధన ఎంత గొప్పగా ఉంది? లోక సంబంధమైన కార్యాలతో ముడిపెట్టి నువ్వు ఆరాధన చేస్తున్నావా, లేకపోతే యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు అనేది చూసి నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావా? ఒక విశ్వాసి ఎలా ఉండాలనేది, లేదా ఒక వ్యక్తి ఎలా ప్రభుని ఆరాధించాలనేది తిమోతి అక్కడ మాట్లాడుతున్నాను చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపగా తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించము. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను, అంటే ఫుట్బాల్ లో ఆరోగ్యకరమైన బోధనలు అనమాట, వాక్యాలు. హితవాక్యాలు అంటే ఆరోగ్యకరమైన బోధనలు అన్నమాట. హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమియో ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఇప్పుడు ఈ సంఘంలో జరుగుతున్నది. ఏం చేస్తారంటే హితవాక్యమును దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల. ఈ సామాజిక సందేశంలో ఉన్నవారు దీనికి చాలా మంది పాత్రలు దీనికి. ఎవరికి తోచిన బోధ వాళ్ళు, ఆయన ఏ పునాదిని అయితే వేశారో, ఆయన సంఘం ఎలా ఉండాలని సంఘాన్ని నిర్మించారో, సంఘం దేవుణ్ణి ఎలా ఆరాధించాలని ఆయన మరి ఆరాధన నేర్పించారో, ఇదంతా విడిచిపెట్టేసి హితబోధ, వాళ్ళకి నచ్చిన బోధ, దేవుడు చెప్పని బోధ, దేవునికి సంబంధం లేని బోధ తీసుకొచ్చి సంఘంలో పెడతా ఉంటారు. దేవునికి సంబంధం లేని ఆరాధన. చూడండి, అసలు వారు ఏం చెప్తున్నారో కనీసం వారికి కూడా గ్రహింపు లేని స్థితిలో, వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో వారు కూడా ఆ ఆరాధన గ్రహించలేని స్థితిలో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. అది చాలా భయంకరమైన కార్యమని పౌలు గారు అప్పుడే చెప్పారు తిమోతితో. చూడండి, వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వాడు బోధించే బోధ తప్పని తెలియక వాడు ఏం చేస్తాడు తెలుసా? వాగ్వాదాలను దిగుతాడు. ఎందుకంటే తన వాదనం నిజమని చెప్పడానికి. ఇంకా తర్కవాదం అంటే డిబేట్లు పిలుస్తాడు. డిబేట్లు రండి, వెళ్దాం, కూర్చున్నారండి అని చెప్తాడు. కారణం ఏంటంటే వాడు ఎలాంటి వాడంటే, వాడు ఏమీ ఎరుగక, వాడికి ఏమీ తెలీదు, కానీ తర్కాలు కావాలి, వాగ్వాదాలు కావాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. వాళ్ళకి వాక్యం గురించి ఏమీ తెలియదు, కానీ వాదిస్తారు. పలానా చోట బ్రహ్మం గారు ఇలా చెప్పారు, పలానా చోట బైబిల్ అవునా రాయబడి ఉందా, అది నేను చదవలేదే, అది నేను వినలేదే అని అంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘంలోనే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము దేవుడిని ఆ విధంగా ఆరాధన చేస్తాం అనుకుంటారు. వాళ్ళ ఆరాధన బిలామ లాంటి ఆరాధన, దేమ లాంటి ఆరాధన, కయ్యన్ లాంటి ఆరాధన. ప్రభు దానికి సమాధానం చెప్పరు. దాన్ని అసలు ఆ ఆరాధన ప్రభు స్వీకరించరు. వాళ్ళు దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, దైవభక్తికి అనుకూలమైన బోధన వాళ్ళు చెప్పకుండా, అనుసరించకుండా భిన్నమైన బోధన బోధిస్తారు. అంతేకాకుండా వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. మనం ఇప్పుడు డిబేట్ చేసేది ఎవరితో అంటే గర్వాంధులతో. మనం వాదించేది ఎవరితో అంటే గర్వాంధులతో. నాకు అంతా తెలుసు, నా బోధ హిత బోధ, నా బోధ స్వచ్ఛమైన బోధ అని వాడు వాదిస్తాడు, తర్కములాడతాడు. అలాంటి వారితో మనం సహవాసం చేసిన పరిస్థితి వచ్చింది.
సంఘాల్లో. చూడండి, వీటి మూలముగా ఏమొస్తుందంటే, ఎప్పుడైతే సంఘంలోకి ఎలాంటి బోధలు వస్తాయో ఆ బోధల మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దైవభక్తి లాభ సాధనం. వాళ్ళకి చర్చికి వెళ్తే డబ్బులు వస్తాయి, ప్రసంగం చెప్పడానికి వెళ్తే డబ్బులు వస్తాయి. వారికి దైవభక్తి లాభ సాధనం. వాళ్ళకి ఎంత గొప్ప దేవుడిని మనం పట్టుకున్నాం బ్రదర్. శ్రీమంతుడు మన దేవుడు, అద్వితీయుడు మన దేవుడు, సర్వాధిపతి మన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి దీనికోసం లాభ సాధన కోసం వాడుకుంటున్నావా? నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? ఎలా ఉంది ప్రభు ఎదుట నీ భక్తి? వాళ్ళు ఒకవేళ నీ చెవులు దైవభక్తికి అనుకూలమైన బోధన వినకుండా భిన్నమైన బోధతోటి కనుక తిరిగితే నీలో వచ్చే క్వాలిటీస్ ఏంటంటే అసూయ, కలహము, దురానుమానాలు. ఇవే నీకు వచ్చేది. అసూయ వస్తుంది నీకు, కలహాలు పెడతావు, ఒక సహోదరు నుంచి మరొక సహోదరికి కలహాలు పెడతావు. ఎందుకంటే భిన్నమైన నీ మనసు ఎటు ఉందంటే దైవభక్తికి అనుకూలమైన వ్యక్తిగా బోధగా నీ మనసు లేదు. నీ మనసు ఎలా ఉందంటే భిన్నమైన బోధకు నీ యొక్క మనసు తిప్పబడింది. కాబట్టి నువ్వేం చేస్తావు? అసూయతో ఉంటావు. ఫలానా సోదరుడు అంటే అసూయ, ఫలానా సోదరుడు అంటే అసూయ, కలహాలు పెడతావు. రమేష్ మిత్రుడు నిన్ను ఎలా అన్నాడు, సాల్మోదు నిన్ను ఎలా అన్నాడు అని వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు ఎదురు బెదిరి పెట్టి వాళ్ళిద్దరి కలహాలు రేపుతావు. కారణం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే భిన్నమైన బోధలు. భిన్నమైన బోధలతో నువ్వు ఎప్పుడు గొప్ప దేవుని ఆరాధించలేవు. భిన్నమైన ఆరాధనతో నువ్వు ఎప్పుడు ప్రభువుని మెప్పించలేవు. భిన్నమైన బోధకి నీ చెవి నువ్వు ఎప్పుడైతే ఎగ్గావో అప్పుడు నీలో కలహాలు, నీలో అసూయ, నీలో దురాభిమానాలు ఇవన్నీ వచ్చేస్తాయి నీళ్ళు. ఇది ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు తిమోతికి రాశారు సంఘం ఎలా ఉండాలి అనేది, సంఘం ఎలా ప్రభువుని ఆరాధించాలి, ఒక మనిషి ఎలా నీతిగా ఉండాలి అనేది తిమోతికి రాశారు పౌలు. చూడండి 5వ వచనం, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ధనాపేక్ష గురించి మనం చూడకూడదు, కానీ సంతుష్టి కలిగిన ఆరాధన అది మన గొప్ప లాభ సాధకం అంట. సంతుష్టి అంటే పరిపూర్ణమైన ఆరాధన, పరిపూర్ణంగా దేవుని ఆరాధించడం, పరిపూర్ణంగా దేవుని వెతకటం, పరిపూర్ణంగా దేవుని వెంబడించడం, ఇది గొప్ప లాభ సాధనం మనకి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది, సాధనమైనది. మనం ఈ లోకం మనకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ఇది గొప్పగా చెప్పారు కదా. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుని పోవు. మనం ఖాళీగా వచ్చాం, ఖాళీగా వెళ్ళిపోతున్నాం. అయితే లోక సంబంధమైన మనుషులు ఖాళీగా పోతారు, కానీ మనము పరిపూర్ణమైన పరలోక అధికారంతో ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాలి. మనం పరిపూర్ణమైన అధికారాన్ని మనం పొందుకోవాలి అంటే సంతుష్టి, ఆరోగ్యకరమైన వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన ఆరాధన నువ్వు ఆరాధించాలి, ఆరోగ్యకరమైన బోధతో ప్రభువుని వెంబడించాలి. సంతుష్టి సహితమైన బోధ సంఘానికి అవసరం. సంతుష్టి సహితమైన మార్గము, సంతుష్టి సహితమైన బోధన, ప్రసంగాలు సంఘానికి అవసరం. ఇప్పుడు లేవు ఈ సంఘాల్లో. స్వార్థపూరిత దైవభక్తి లాభ సాధకం అయిపోయింది. ఒక సంఘాన్ని స్థాపిస్తే అతను డబ్బులు సంపాదించుకోవచ్చు, దాని గురించి సంఘం స్థాపించబడుతుంది. ఒక బలిపెడదు, కయ్యను బలిపెట్టడం దిక్కడే తెలుసా? విశ్వనాథ్ గారు చెప్పారు, స్వార్థం కోసం. బిలాము ఎందుకు బిలాము బారాకు మాట విని గట్టెక్కి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు? దీనికోసం బ్రదర్, స్వార్థం, డబ్బు కోసం. బారాకి ఇచ్చేటక్క, మోయాబురాజు ఇచ్చేటక్క ఆ వస్త్రాల కోసం, వెండి కోసం, స్వార్థం.
దైవభక్తి బిలాముకి లాభసాధనం అయింది. నేడు సంఘానికి దైవభక్తి లాభసాధనం అయింది. ఇప్పుడు సంఘానికి వెళ్తే, ఇప్పుడు నేను ఆ సంఘంలో ఏదో పని చేస్తుంటారు, దానికి డబ్బులు ఇవ్వాలి, లేదా సంఘంలో నేనేదో సమయాన్ని వెచ్చించాలి, లేదా దానికోసం నేనేదో పని చేయాలి, ఏదో దానికి మనకి అక్కడికి వెళ్ళడం వల్ల ఇదంతా వేస్ట్. ఇది సంతుష్టికరమైన ఆరాధన కాదు. ఇది సంఘములో నీవు ఏదైతే పని చేయాలో ఆ పని నీకు నిర్ణయించబడింది. ఆ పనిని నువ్వే చేయగలవని దేవుడు ఆ పని నీకు నిర్ణయించాడు. అది ఏ పని కానీ, నువ్వు రెండు ఇటుకలే మొయ్యి, లేకపోతే సంఘంలో మందిరం అంటే తొడువు, లేకపోతే దాన్ని నువ్వు ఏ పని చేయి, అది ఆ పని నీ కోసం దేవుడు నిర్ణయించాడు. దాన్ని ఆనందంగా ఎంచాలి మనం. ఈ రోజు నాకు ఈ మందిరంలో లేదా సంఘంలో ఈ పని చేయడానికి ప్రభు నాకు నా కోసం ఈ స్థానాన్ని కేటాయించారు, ఇది నేను చేయాలి, ఈ పని ఇది నా కోసమే కేటాయించబడింది ఈ పని అని ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎన్నుకుని ఆ మధ్యలో ఆ స్పేస్ లో నిన్ను పెట్టుకుని నువ్వు చూసుకుంటావో, సంతుష్టికరమైన ఆరాధన అది నీకు గొప్ప లాభ సాధనం. అది దేవునికి ఇష్టమైన ఆరాధన, అది దేవునికి ఇష్టమైన కార్యం. అది అలా కాకుండా ఈ వారం వెళ్ళిపోతే నా పని అయిపోద్ది, వాళ్ళ పని అక్కడ పని అయిపోద్ది, నేను ఖాళీగా ఉండొచ్చు, అది మంచి ఆరాధన కాదు, మంచి విశ్వాసం కాదు, మంచి మార్గం కానే కదా. అది చర్చి పని నిర్మాణం గురించి జరుగుతుంది కాబట్టి దాని గురించి చెప్పట్లే నేను. ఒక విశ్వాస సంఘంలో తన యొక్క స్థానాన్ని తీసుకునే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది ఏదైనా కావచ్చు, మందిర నిర్మాణ పనులు కావచ్చు, సంఘంలో చేసే మందిరంలో చిన్న పనే కావచ్చు, చీపురు తీసుకుని మందిరం శుభ్రం చేసే పనే కావచ్చు. అది ఇది ఈ రోజు నేను చేయాల్సిందా అని నువ్వు దాన్ని చేయాలి. సంతుష్టికరమైన ఆరాధన, దేవుడికి ఇష్టమైన ఆరాధన, దేవుడి కొరకు నిలబడ్డం. దానిలో మనం లాభాన్ని ఎత్తుకోవాలంట. దేవుని కోసం నిలబడే దాంట్లో మనం లాభాన్ని ఎత్తుకోవాలి. పౌలు గారు చెప్తున్నారు, ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు ఆయన. భిన్నమైన బోధలు వస్తాయి, లాభ సాధన కలిగిన బోధలు వస్తాయి. తిమోతి నా కుమారుడా జాగ్రత్త, దేవునికి ఆరోగ్యకరమైన ఆరాధన చేయి నువ్వు, భక్తి కలిగిన ఆరాధన చేయి నువ్వు అని లెటర్ రాసి పెట్టాడు ఆయన. ఇప్పుడు సోదరుడా, గొప్ప వాక్యాన్ని పట్టుకున్నావు నీవు, గొప్ప దేవుని పట్టుకున్నావు నీవు, మరి నీ ఆరాధన ఏ విధంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది? ఖచ్చితంగా నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. గొప్ప దేవునికి తగిన విధంగా గొప్ప ఆరాధన జరుగుతుందా, నీ ద్వారా జరుగుతుందా? ఆ గొప్ప దేవుడిని నీవు నీ ద్వారా గొప్పగా ఈ లోకానికి నువ్వు చూపించగలుగుతున్నావా? ఖచ్చితంగా ఒక్కసారి నువ్వు ఆత్మపరిచయం చేసుకోవాలి. చూడండి 6వ వచనం, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుము. మనకి చాలు, అన్నం తింటే మన వస్త్రాలు ఉంటే చాలు. దైవభక్తి మన లాభ సాధనంగా కాదు. మనకి ఇక్కడికి ఏం తెలియదు, ఏం తీసుకొని పోం. ఇక్కడ ఉన్న రోజులు బట్టలు తిండి సఫిషియెంట్ గా ఉందా లేదా చూసుకుంటే చాలు. మనం ఏమిటి సార్ లక్ష్మణ్ సార్, ఇంకా మనం ఇంకేం దీంట్లో మనం ఏం తీసుకుని రాలా, ఏం తీసుకుని పోలే. మొన్న బిర్లా అది రతన్ టాటా చనిపోయాడు, ఏం బ్రదర్ ఏమైనా పట్టుకెళ్ళాడు? ఆయన కోట్లాస్తి తప్పించాడు. ఆయన ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళలేదు. కరోనాలో అలాంటి భయంకరమైన తెగుళ్ళు దేవుడు ఎందుకు అనిపించాడు తెలుసా? రమేశ్వర్ అంటే నాకు ఎంతో ప్రేమ, నేను రమేశ్వరిని ఎంతో ప్రేమిస్తాను నేను అని చెప్తాను నేను. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎంతమంది కరోనాతో ఎంతమంది భయంకరంగా, ఇక్కడ మన ఊర్లో కూడా సొంత తండ్రి సొంత తల్లి హాస్పిటల్ వదిలేశారు బ్రదర్. అబ్బా మా నాన్న ఎంతో మంచి చూడండి స్టేటస్లు పెట్టేవాళ్ళు, మా అమ్మ ఎంతో మంచి స్టేటస్లు పెట్టేవాళ్ళు. మన ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి చనిపోతే కరోనాతో వదిలేశారు హాస్పిటల్లో. వదిలే మనకు వదిలేని వదిలేశారు. నేను వాళ్ళతో మాట్లాడి, తప్పురా, మనతో మన మధ్యలో తిరిగిన అమ్మాయి, మనం చూసుకోలేము, మనం మళ్ళీ జ్ఞాపకార్థంగా ఉంటది, ఎందుకు మనం అంతమంది ఉండి మనం అక్కడెందుకు శరీరాన్ని మనం అక్కడెందుకు వదిలేయాలి? ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? మా దగ్గర చేయడానికి ఏ పీపీ కిట్లు ఇవన్నీ ఏమి లేవు, మా దగ్గర మేము ఎలా పట్టుకోవాలి అని చెప్పంటే, నేను అప్పటికప్పుడు
హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడి కొన్ని పీపీ కిట్లు తెప్పించి ఆ, అక్కడ హాస్పిటల్లో వదిలేద్దాం అనుకున్న శరీరాన్ని, డెడ్ బాడీని తెప్పించాను. ఇక్కడ చేయించాం. మొన్న ఈ మధ్య చెప్తున్నారు అయ్యలు నువ్వు ధైర్యం చేయడం వల్ల ఇవాళ నేను మా అమ్మ శరీరాన్ని ఈరోజు మా అమ్మ గుర్తుగా జ్ఞాపకార్థంగా చూడగలుగుతున్నాను. వదిలేశారు బ్రదర్. మానవత్వం లేదు. ఎంతగా ప్రేమించగలుగుతాం? మాటలతో ప్రేమించగలుగుతాం, కానీ సందర్భం వచ్చేసరికి, చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఉండదు. వాళ్ళు ప్రేమ లాభ సాధనం. రమేష్ గారితో నేను సహవాసం చేస్తే నాకేదో ఉపకారం జరుగుద్ది. ప్రేమ పేరుతో సహవాసం చేస్తే నాకేదో ఉపకారం ఉంటుంది. ఏమన్నా ఢిల్లీ తీసుకెళ్తాడు, నేను ఏదో ఫ్లైట్ లో తిప్పుతాడైనా, లేకపోతే నాకేదో ఉపకారం ఉంటుందంటే ప్రేమ పేరుతో సహవాసం చేస్తా. ఆ? లేకపోతే నాకు ఆయనతో సహవాసం నాకు అవసరం లేదు. అంటే ప్రతిదీ కూడా లాభ సాధనం అయిపోయింది. అలాగే దాంట్లో కూడా భక్తి కూడా లాభ సాధనమైంది. పలానా సంఘానికి వెళ్తే మాకు లాభం, మాకు ఉపయోగం ఉంటుంది. పలానా సంఘానికి వెళ్తే మాకు ఆశీర్వాదం ఉంటుంది, ఏదో భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాకు ఏదో ఇస్తారు, ఏదో పేరు ఉంటుంది, గొప్ప పేరు ఉంటుంది. ఏదో డబ్బు రూపంలో కాకపోయినా పలానా సంఘస్థులు ఇల్లు అని ఒక పేరు ఉంటుంది ఆ సంఘానికి వెళ్తే. లేదా ఆ పాస్టర్ గొప్ప పాస్టర్ అయినా, మంచి మంచి కార్లు లగ్జరీ తిరుగుతూ ఉంటాడైనా, ఆయన మా పాస్టర్ అని చెప్పుకోవడంలో మాకు గౌరవం ఉంటుంది, ఘనత ఉంటుంది, గర్వం ఉంటుంది. ఏదో ఒక లాభ సాధనం పెంచుకుంటారు. మరి సియోన్ కుమార్తెగా ఉన్న సోదరుడు, నీవు ప్రభుని ఎలా ఆరాధన చేస్తున్నావు? గొప్ప దేవుణ్ణి పట్టుకున్నావు. ఓ గాడ్ బ్లెస్ యు సోదరుడా. మరి ఆ గొప్ప దేవుణ్ణి ఎంత గొప్పగా నువ్వు ఆరాధన చేస్తున్నావు? ఏంటి నీ భక్తి సాధన, లాభ సాధన? దేని కొరకు నువ్వు ప్రభుని ఆరాధన చేస్తున్నావు? ఏది ఆశించి నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు? ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి. చూడండి, అన్న వస్త్రం కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటి తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. మేము డబ్బు సంపాదించాలి, మేము ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి, మాకు బాగా ఉండాలి, మాకు బాగా డబ్బు ఉండాలి, ఇక మేము ధనవంతులు అయిపోవాలి, తెల్లారిపాటికి మాకు కోట్లు కూడా వచ్చేయాలి అనుకునే వాళ్ళు దేంట్లో పడతారంట? శోధనలో పడతారంట, ఉరిలో పడతారంట. అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశలో పడిపోతారంట. డబ్బు సంపాదించాలనే ధ్యేయం పెట్టుకొని దేవుడిని వదిలిపెట్టేసి. ఆ రాజు, ఆ రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ యొక్క ఆశ ఏంటంటే, నేను గొప్ప చక్రవర్తిని అయిపోవాలి, అనేక పట్టణాల స్వాధీనంలో పెట్టుకోవాలి. చిన్న లెటర్ కూడా చదవలేనంత బిజీ అయిపోయాడు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇది కూడా అంతే. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ దృష్టి అంతా ధనం మీదనో లేకపోతే లోకం మీదనో పెడితే నీకు శోధనే, నీకు సమస్యలు వస్తాయి. అనేక శోధనలు, ఉరిలో, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. నష్టాల్లోకి వెళ్ళిపోతారు, నాశనంలోకి వెళ్ళిపోతారు. త్వరగా డబ్బు సంపాదించాలి, త్వరగా మేము ఆస్తికర్తలం అయిపోవాలి, మేము త్వరగా మేము విధంగా లోకంలో ప్రత్యేకంగా ఒక హోందాగా ఉండాలి, లేదా ఒక నా గురించి ఒక పేరు కలిగిన వాడిగా చెప్పుకోవాలి. నేత్రాస, శరీరాస, జీవకుటుంబం. ఈ జీవకుటుంబం అనేది సాతానేసే ఒక వల. ఈ ధనాపేక్ష అనేది జీవకుటుంబం. మేము ఎలా ఉండాలి, మాకు ఒక మంచి కారు ఉండాలి, ఒక మంచి లగ్జరీగా ఉండాలి, మా గురించి గొప్పగా 10 మంది మా గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా నిన్ను శోధనలోకి, సమస్యల్లోకి, నష్టాల్లోకి నిన్ను ఎడతాయి. అదొక ఉరి, అదొక దేవుని నుంచి తప్పిపోవడానికి అదొక మార్గం. నీకు అది, నీకు ఎంత కావాలి? తినడానికి కావాలి, కట్టుకోవడానికి కావాలి. ఓకే, ఆమె ప్రభు ఇది మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. నిజంగా ఇంకా మనకి పైన, దానికి పైన మనకి ఇంకేదైనా అవసరం ఉందా? నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చి నీకు శరీరాన్ని ఇచ్చి, నీకు కుటుంబాన్ని ఇచ్చి, భూభాగాన్ని ఇచ్చి, ఆ నీటినిచ్చి, గాలినిచ్చి, వెలుతురునిచ్చి ఈ లోకంలో పెట్టిన దేవునికి నీకు ఇంకేదాన్ని కావాలంటే ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. దాని గురించి చింతపడి, దాని గురించి సమయం వెచ్చించి, దాని గురించి బిజీ అయిపోయి దేవుని విడిచిపెట్టేసి, గొప్ప దేవుని విడిచిపెట్టేసి, గొప్ప ఆరాధన విడిచిపెట్టేసి లోకంతో నువ్వు ఉంటే స్వాదన నీకు నాశనమే. లోకస్తులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు.
సొలొమోన్ అంటాడు. పాపి అవిశ్వాసి ఎదిగిపోతూ ఉంటాడు. మూర్ఖుడు వాడు ఎదిగిపోతూ ఉంటాడు. వాడిని చూసి నువ్వు వ్యసనపడొద్దు అంటాడు ఆయన. వాడు డబ్బు సంపాదించుకుంటాడు, పేరు సంపాదించుకుంటాడు. నువ్వు అలాగే ఉండిపోతావు, వాడు ఎదిగిపోతూ ఉంటాడు. వాడు చూసి నువ్వు వ్యసనం పడొద్దు, వాడి ఆయుష్ కొంతకాలం మట్టుకే అంటాడు ఆయన. వాడు నీ కళ్ళ ముందే పెరిగిపోతూ ఉంటాడు. మనం అనుకుంటాం మన కళ్ళ ముందే పెరిగిపోయాడు, మన కళ్ళ ముందే సంపాదించుకుంటాడు అనుకుంటాం కదా, అంటుంటాం కదా. వాడిని చూసి నువ్వు వ్యసనం పడొద్దు, వాడు ఆయుష్ తక్కువ కాలం అంట, అది కొద్ది కాలం వరకే నిలబడతాడు. మనం పట్టుకోవాల్సింది ఏంటంటే గొప్ప ఆరాధన, గొప్ప దేవుడు, గొప్ప స్థితి. ఈ విధంగా మనం ప్రభువుని వెంబడించాలి. శోధనలో పడే విధంగా మనల్ని నాశనంలో నడిపించే మార్గంలో మనం నడకూడదు. 10వ వచనం చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇక మొత్తానికి అసలు మూలం అదే, డబ్బు. ధనాపేక్ష సమస్తానికి మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ తామే పొడుచుకున్నది. చూసారా, ధనవంతుడు. నేను ఒక డైరీలో రాశాను, 2018 డైరీ తిరిగేస్తే కనబడుతుంది. ఆ ధనవంతుడి గురించి కృష్ణంగా చెప్తే 3 పేజీలు రాశా. 3 పేజీలు ఉంది దాంట్లో చూస్తే. అంటే కృష్ణంగా ఇంకెంత చెప్పుంటారో. తల్లిదండ్రులు దైవభక్తితో పెంచారంట, మంచి ఉన్నతమైన విద్యను ఇచ్చారంట, మంచి ఆస్తిని కూడా ఇచ్చారు. ఇంతకు మించి ఇంకేం కావాలి బ్రదర్? ఒక 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 యవనస్తుడికి బ్రదర్, సాగర్ బ్రదర్, ఒక యవనస్తుడికి ఇంతకు మించి ఏం కావాలి? మంచి చదువు ఇచ్చారు, ఆ మంచి ఆస్తి ఇచ్చారు, కావాల్సిన సౌకర్యాలు మొత్తం చక్కగా సమకూర్చారు తల్లిదండ్రులు. ఇంకేం కావాలి బ్రదర్? మంచి దైవభక్తి కూడా ఇచ్చారు. మళ్ళీ దైవభక్తి ఇచ్చారు, చదువు ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు. ఎంత దైవభక్తి అంటే యేసుక్రీస్తు ఎదురుగా వస్తే సత్పురుషుడా అనే అంత భక్తి ఉంది ఆయనలో. ఎదురుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి సత్పురుషుడా అని పిలిచాడు. ప్రభు అడిగారు, నేను సత్పురుషుడు నువ్వు ఎలా చెప్పగలవు అని అడిగారు. అంత దైవభక్తి ఉంది. కారణం ఏంటంటే అంత ఆత్మీయత ఆ ఎదురుగా నిలబడిన మనిషిలో గుర్తించాడు ఆయన. అంతేకాకుండా ఈ మనిషిని కనుక నేను సంభాషించి ఈ మనిషికి నాలో ఉన్న డౌట్లను అడిగితే ఆ మనిషి చెప్పినట్టుగా నేను జీవించగలిగితే నేను పరలోకి వెళ్తానన్న విశ్వాసం కూడా అతనిలో ఉంది. వేగంగా వచ్చి అడిగాడు, ఎంతో మాట్లాడాడు, ఆయనతో మాట్లాడడానికి వేగిరి పడ్డాడు, సంతోషపడ్డాడు. గబగబా పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి అడిగాడు, ప్రభువా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? సో అడగాల్సిన క్వశ్చన్ స్ట్రైట్ అడిగేశాడు. నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకా 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 దాంట్లో మళ్ళీ ఇంకేం లోపల ముసుగులు ఏం లేవు బ్రదర్, సాగర్ బ్రదర్. స్ట్రైట్ గా తను ఏమనుకుంటున్నాడో ఆ క్వశ్చన్ అడిగేశాడు ప్రభువుని. ఆయన ప్రభువుని నమ్మేశాడు. నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గం ఇతని దగ్గరే ఉంటుందని తెలుసుకున్నాడు. నేరుగా వెళ్ళిపోయాడు, స్ట్రైట్ గా అడిగేశాడు, నేను నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలి? అంటే నిత్య జీవం వెళ్ళడానికి ఆయన మార్గదర్శి అని అర్థం అయిపోయింది. దానికి అర్థమైంది అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు ఎంత దైవభక్తితో నేర్పించారు అంటే ఎదురుగా వచ్చి మాట్లాడే వ్యక్తి ఆయన ప్రవక్త అయి ఉండొచ్చు, దేవుని కుమారుడు అయి ఉండొచ్చు, లేదా దేవుని దాసు అయి ఉండొచ్చు. మొత్తానికి ఇతని ద్వారా ఏదో దొరుకుతుందని ఆశించి అతను కనిపెట్టగలిగాడు కదా. అంటే ఎంత దైవభక్తి ఉన్నాడు ఆయన. ప్రభుతో మాట్లాడాడు. ప్రభువుని అడిగాడు, అయ్యా నేను నిత్యజీవం పొందుకోవాలి అనుకుంటాను. ఓ మంచిదాని కోసం వచ్చాను. మనం అందరం కూడా అడిగే పరిగెట్టుకు వచ్చాం బ్రదర్. ప్రేమ బ్రదర్ అడిగే పరిగెట్టుకుని వచ్చారు, సగం బ్రదర్ అడిగే పరిగెట్టుకుని వచ్చారు. మొన్న బ్రదర్ కూడా హిమాలయ వేసుకుని మరీ వేగంగా వచ్చారు అక్కడికి. అడిగాం నిత్యజీవం ఆయన దగ్గర దొరుకుద్ది తెలుసు మనకి. అడిగాం మనం ఆయన్ని, అయ్యా మేము నిత్యజీవం పొందుకోవాలి.
ఓ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సరైన దానికోసం వచ్చాను. అడగడం కూడా సరైన క్వశ్చన్ అడిగాను. ముందు కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రం చదివాను. అబ్బో, చిన్నప్పటి నుంచి చదివేస్తున్నాను. మేము చదవని వర్తమానం లేదు, మేము చదవని బైబిల్ లేదు. యాపిల్ మీరు చదివాం, గిడియన్స్ చదివాం, ఆ కింగ్ జేమ్స్ చదివాం. ఎన్ని వెర్షన్లు ఉందో అన్ని వెర్షన్లు చదివాం. స్పోకెన్ వర్డ్ చదివారు, స్పోకెన్ వర్డ్ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, అన్ని చదివాం. అయితే నీళ్ళు కొద్దిగా ఉంది ఒకటి. అదేంటి అంటే నీ హృదయం అంతా కూడా ధనం మీదే ఉంది, లోకం మీదే ఉంది. అందుకే దేవునికి సరైన ఆరాధన చేయలేకపోతున్నారు. నీకు అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, వాక్యం అంతా తెలుసు నీకు, ఆ దేవుడు ఎవరో తెలుసు నీకు, నిత్య జీవం పొందుకుంటే మనిషికి మరణం లేదని తెలుసు నీకు, అన్నీ తెలుసు నీకు. కానీ నీళ్ళు ఒకటి కొద్దిగా ఉంది. అదేంటి అంటే దేవుని సరిగా ఆరాధించలేకపోతున్నాం. ఎందుకు నువ్వు సరిగా ఆరాధించలేకపోతున్నావు అంటే నీ హృదయము, దేవుని మీద ఉండాల్సిన నీ హృదయము ధనం మీద ఉంది, లోకం మీద ఉంది. ఆ ధనవంతుడికి ధనం మీద ఉంది, ఇక్కడ కూర్చున్న మనకి మనకి రకరకాల ఆటల మీద ఉంది. మనకి ఒకళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, ఇంకోటి డబ్బు సంపాదించాలని ఉంటుంది, ఇంకోటి ఇల్లు కట్టాలని ఉంటుంది, ఇంకొకళ్ళు ఇంకో ఏదో సంపాదించాలని ఉంటుంది, ఇంకొకళ్ళు ఏదో ఇంకోటి రకరకాలుగా మన హృదయాలు ఉన్నాయి. రావడానికి పరిగెట్టుకుంటూ వచ్చాం మనం అందరం కూడా. ఈయన మెస్సియా అని తెలిసిపోయింది మనకి, ఆయన నిత్య జీవనం బోధిస్తానని తెలిసిపోయింది మనకి. ప్రభు దగ్గరికి వచ్చేసాం మనం. చిన్నప్పుడు ప్రభు అడుగుతున్నారు, చిన్నప్పటి నుంచే ప్రభువా, అసలు మేము పుట్టుకతోనే బైబిల్తో పుట్టాం మేము. నిజమే, కరెక్టే, కనిపిస్తూ నీలో ఒకటి కొద్దిగా ఉంది. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుని ఆరాధించాల్సిన సమయంలో దేవుని ఆరాధించకుండా నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు. దాన్ని తీసేయి. ప్రభు చెప్పాడు, దాన్ని తీసేయి. నీకు అన్ని తెలుసు, వాక్యం తెలుసు, ఆరాధన తెలుసు, నీ దేవుడు తెలుసు, అన్ని తెలుసు నీకు. కానీ అది దాన్ని సంతుష్టికరంగా, దాన్ని దైవభక్తిని లాభ సాధనంగా మార్చుకోవడానికి నీకు ఒకటి ఆటంకం నీకు ఉంది. ఆ ధనవంతుడికి ధనం ఆటంకంగా ఉంది, నీకేది ఆటంకంగా ఉంది సోదరుడా? నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ పనా, లేదా నీ చదువా, లేకపోతే నీది ఇంకేదైనా ఆటంకం ఉందా? ఒకవేళ దేవునికి నీకు ఆటంకం కలిగించేది ఏదైనా సరే అది పక్కన పెట్టేది. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావంటే దేవుని గణపరచడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుని గణపరచడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు. స్పష్టంగా చెప్తున్నారు ఏమనంటే, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి ఒక్కరూ మనలాంటి మనుషులే. వినపడుతున్నారు నా వాయిస్? పరిశుద్ధ గ్రంథంలోని వారు మన వల్లే మనుషులే. వారు ఎన్నో శ్రమలు, నిందలు అనుభవించారు. ఎందుకంటే ఈ రోజు మనలను క్రీస్తుగా మలచడానికి వారిని దేవుడు శ్రమలకు అనుమతించాడు. ఏమిటా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళు పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ మనుషులే. కానీ వాళ్ళు దేనికి అనుమతించాడు దేవుడు? శ్రమలకి. ఎందుకు? మనల్ని వాక్య రూపంలో మార్చడానికి, మనల్ని క్రీస్తుగా మార్చడానికి, మనల్ని రూపుదిద్దడానికి, మనం పరిపూర్ణమైన దేవుని కుమారులుగా తయారవడానికి వారిని శోధనకు అప్పగించాడు దేవుడు. ఏం చెప్తా తెలుసా? శ్రమలకు అనుమతించారు, ఇది మీ తలంపుల్లో తొలగిపోకుండా ఉండును గాక. ఓ నా కొరకు వారిని శ్రమలకు అనుమతించావు ప్రభువా అనే ఈ యొక్క తలంపు నీ హృదయం నుంచి తొలగిపోకూడదంట. తొలగిపోకుండా గాక, అది మీ హృదయాన్ని బద్దలు చేయాలంట. అంటే ఎంత తీవ్రతగా నువ్వు ప్రభు కోసం ఆలోచించాలో చూడండి. ఓ నా కొరకు పౌలు గారిని నువ్వు ఇక్కడ రోమ ప్రభుత్వం శిరస్సును అప్పగించావు ప్రభువా, అది నువ్వు మర్చిపోకూడదు. నీ హృదయాన్ని బద్దలు చేసే విధంగా ఉండాలి అది. అప్పుడే భక్తి, దైవ భక్తికి సాధనమైన ఆరాధన జరుగుతుంది అక్కడ.
దైవభక్తికి లాభ సాధనమైన ఆరాధన అది. నువ్వు ఏదైతే ఏది ఆశించి నువ్వు, వాళ్ళేమో డబ్బులు ఆశించి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, అక్కడ దేవుణ్ణి నడిపిస్తున్నారు, అక్కడ సంఘాలు నడిపిస్తున్నారు, అక్కడ నీవు కూడా ఆశించే ఆరాధన చేస్తున్నావు. వాళ్ళు ఆశించారు, నువ్వు ఆశించావు. వాళ్ళు ఆశించింది ఏంటంటే అస్థిరమైన దానికోసం, నాశనం అయిపోయే దానికోసం వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేశారు. వారికి లాభం దాంట్లో ఎదికారు వాళ్ళు. కానీ మనం వెతికే లాభం దేంట్లో అంటే దైవ భక్తిని గురించిన లాభ సాధన మందు. నిజమైన దేవుని ఆరాధించే లాభం మంది. నిజంగా ప్రభువుని చేరుకోవాలి, ప్రభుతో ఉండాలి, ఐక్య పొందుకోవాలి అనే లాభం మంది. దైవ భక్తిని గురించిన లాభ సాధన, దేవుణ్ణి చేరుకోవాలనే లాభ సాధన, ప్రభుతో ముఖాముఖిగా ఎదుర్కోవాలనే లాభ సాధన కలిగి ఉండాలి మనం. ఇది ఎప్పుడు నీ హృదయంలో భద్ర అవ్వాలంట. కృష్ణనాయన చెప్తున్నట్టు ఎప్పుడు మనిషి ఉండండి నా కోసం. అక్కడ పౌల్ని ఈ విధంగా హింస పెట్టావు ప్రభు, ఇదిగో నా కోసం పేతుర్ని తలకిందులుగా సిలివేసావు ప్రభు, ఇదిగో నా కోసం అందరిని చంపించావు ప్రభు, ఇదిగో నా కోసం యాకోబుని ఖడ్గంతో నడికించావు ప్రభు, స్టెఫన్ని రాళ్లతో కొట్టించావు ప్రభు. ఇది మన హృదయంలో ఎప్పుడు బద్దలైపోతూ ఉండాలి. ఆ పగిలిన హృదయము సంతుష్టికరమైన ఆరాధన చేస్తుంది. ఆ బద్దలైన హృదయము సంతుష్టికరమైన ఆరాధన జరిగిస్తుంది, వాక్యానికి లోబడుద్ది. ఆ గొప్ప దేవుని పట్టుకున్న నీవు గొప్ప ఆరాధన చేయగలుగుతావు. అప్పుడు ఎప్పుడైతే నీ కొరకు వాళ్ళు చేసిన త్యాగం ఏదైతే ఉందో దాన్ని నువ్వు గుర్తించిన స్థితిలో ఉంటే ఆ ఆరాధన నువ్వు చేయలేవు, నువ్వు పొందుకోలేవు. అసలు ఆ ఆరాధన నీకు అర్థం కాదు, తెలియదు. కొన్ని చేసినట్టే ఉంటది. ఎలాంటి ఆరాధన అంటే కయ్యన్ లాంటి ఆరాధన, బిలాము లాంటి ఆరాధన, దేమా లాంటి ఆరాధన, స్వార్థంతో కూడిన ఆరాధన. ఏదో నాకు కలిసి వస్తుంది, ఏదో నాకు జరుగుద్ది, ఏదో నాకు మేలు జరుగుద్ది. కయ్యను కూడా లాభమే, కయ్యను కూడా లాభమే. సువాసన ఇచ్చాడు దేవునికి, కానీ దేవుడు అక్కడ నిజమైన ఆరాధన స్వీకరించాడు. హేబేలు పళ్ళున్నాయా, పాలున్నాయా, సువాసన ఉందా అది చూడాల దేవుడు. యథార్థమైన ఆరాధన జరిగింది అక్కడ. ఆ కాలంలో ఏం జరుగుతుంది, ఆ కాలంలో పాపం ఎలా వచ్చింది తెలుసుకోగలిగాడు హేబేలు. ఎందుకు హేబేలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించాడంటే కయ్యనికి ఆ కాలంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో తెలియలేదు, కానీ హేబేలుకి ప్రత్యక్షత వచ్చింది. ఆ కాలంలో దేవుడు ఎలా తన పాపాన్ని కడగాలో ప్రత్యక్షత ద్వారా అతను రుజువు చూపించాడు అక్కడ, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని. కాబట్టి ఆ బలి ప్రభుకి ఇష్టమైన బలిగా మారింది, ఇష్టమైన ఆరాధనగా మారింది. కాబట్టి ఆ ఆరాధన ప్రభు స్వీకరించారు. ఇప్పుడు ఈ దినమున నీ కాలంలో నువ్వు ఎలా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నారో అది ఎరిగి నువ్వు ప్రభుని ఆరాధన చేస్తే అది ప్రభుకి ఇష్టమైన ఆరాధన. అది ఆ ఆరాధన ప్రభు అంగీకరిస్తారు, సమాధానం ఇస్తారు, బదులిస్తారు దానికి. నువ్వు అలా కాకుండా కయ్యన్ లాంటి ఆరాధన, స్వార్థ లాభాపేక్ష కలిగినటువంటి ఆరాధన. కొంతమంది చెప్తుంటారు కదా, ప్రభు దేవుణ్ణి కొంచెం సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. ప్రభు మరి నేను పడుకుంటున్నా, నా మంచం దగ్గర కాపలా ఉండు, ఈ రాత్రంతా కూడా నాకు పీడకలు రాకుండా చెయ్యి. సెక్యూరిటీ గార్డ్ నీకేమన్నా దేవుడు? లేకపోతే కొంతమంది డ్రైవర్ చేస్తారు దేవుణ్ణి. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, నా బండి దేనికి తగలకూడదు, నేను కింద పడిపోకూడదు, డ్రైవర్ని చేస్తారు. ఒకసారి సెక్యూరిటీ గార్డ్ చేస్తారు, ఇంకోసారి డ్రైవర్ని చేస్తారు. నా బండి నేను వెళ్ళిపోతా, నా బండి దేనికి గుద్దుకోకూడదు. నీకేం డ్రైవర్ దేవుడు? నువ్వు చేయాల్సిన ఆరాధన చెయ్యవు. నువ్వు నేను బయటికి వెళ్తున్నా, నాకు రాయి తగలకూడదు, నేను బయటికి వెళ్తున్నా, నా బండి పడిపోకూడదు, నేను బయటికి వెళ్తున్నా, నాకు ఏది జరగకూడదు. లాభ సాధన బ్రదర్, నీ లాభం దానికోసం ఉంది. బయటికి వెళ్ళి పడిపోతావేమో దానికోసం నువ్వు అక్కడ ప్రభుకి నేను నీ ప్రార్థన చేస్తాను, నువ్వు నాకు లాభంగా నువ్వు నాకు ఇది కాపాడు. డబ్బుల రూపమే కాదు, నేను ఆరాధన చేసుకుని నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను బయటికి వెళ్తాను, నువ్వు నన్ను కాపాడు. కానీ పరిశుద్ధులు అలా లేరండి. స్టెఫను రాళ్లతో కొడతా ఉంటే చివరిసారిగా అడిగారు, స్టెఫను మరలా ఆ యేసునామాన్ని వదిలిపెడతావా అని అడిగితే, ఇదిగో ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు ఆశీనుడై ఉండ నేను చూస్తున్నాను అన్నాడు. స్టెఫన్ యొక్క లాభ సాధన దేవుని కుడిపార్శ్వం ముందున్న క్రీస్తుని చూడటం. స్టెఫన్ యొక్క ఆరాధన ఆ కాలంలో దేవుడు ఎలా కదలాడుతున్నాడో చూడటం. ఎలా కదలాడుతున్నాడో, ఎలా దిగి వచ్చాడో ఆ దేవుణ్ణి ఆరాధించడం, అది ఆయనకి లాభ సాధన.
మరి నీ లాభ సాధన ఏంటి సోదరుడా? లక్ష్మణ బ్రదర్, నీ లాభ సాధన ఏంటి? ఎలా నువ్వు వాక్యానికి లోబడుతున్నావు? ఆ గొప్ప దేవుణ్ణి పట్టుకున్న నీవు ఎంత గొప్పగా ప్రభువుని నువ్వు ఆరాధన చేస్తా ఉన్నావు. దేనికోసం నువ్వు ప్రభువుని వాడుతున్నావు? నీకు ముందు సెక్యూరిటీ గా, నీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా, నీ వాహనం నడిపే డ్రైవర్ గానా, లేకపోతే నిన్ను పక్కన వాళ్ళు తిట్టకుండా నిన్ను కాపాడే వాచ్మ్యాన్ గానా, ఎలాగా నువ్వు ప్రభుని నువ్వు ట్రీట్ చేస్తున్నావు? ఎంత గొప్పగా మరి ఆ దేవుడు ఉంటే ఎంత గొప్పగా నువ్వు ఆ ప్రభుకి స్థానం ఇచ్చావు నీ జీవితంలో. ఒకసారి మీరు మీ ఆత్మపరిశీలన చేసుకుని సోదరులా, ఆత్మపరిశీలన చేసుకుని చూడండి. ఇది మనం ముగించుకుందాం. 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, 11వ వచనం చదువుతున్నాను. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. అది నువ్వు ప్రయాసపడాల్సింది దేనికోసం అంటే, ధనాపేక్ష, ధనవంతుడైపోవాలన్న దానికోసం కాదు నువ్వు ప్రయాసపడాల్సింది. నువ్వు దేనికోసం ప్రయాసపడాలంటే ప్రేమ, ఓర్పు, విశ్వాసము, నీతి, భక్తి సంపాదించుకోవాలి. ఇది నీకు లాభ సాధన. ప్రేమ. లక్ష్మణకి లాభం ఏంటంటే, లక్ష్మణ ఏం సూపర్ తెచ్చుకెళ్తున్నావు, ఏంటి నీకు లాభం? అదే, నేను ప్రేమ సంపాదించుకున్నాను. పిచ్చోడు, నీకే ప్రేమ సంపాదించుకుంటే రోడ్డు మీద వెళ్తే 300 మంది ప్రేమ దొరుకుతుంది నీకు. చెన్నూరు రోడ్డు మీద 300 ప్రేమ ఉంది. అవునండి, నిజమే బ్రదర్. చెన్నూరు రోడ్ల మీద చాలా ప్రేమ ఉంది, కానీ దానిలో స్వార్థం ఉంది. నా నుంచి ఏదో ఆశిస్తారు వాళ్ళు, నా నుంచి ఏదో కోరుకుంటారు వాళ్ళు. నేను ఇస్తే ప్రేమిస్తారు వాళ్ళు, కానీ నేను ఏమి ఇవ్వకుండా కోరుకునే, ఏది కోరుకోకుండా నన్ను ప్రేమించే ప్రేమ ఒక చోటే ఉంది. అది నా ఆత్మీయ సహోదరులు, అది ఆత్మీయ సంఘం. అది మన లాభ సాధనం. అది మన లాభ సాధనం. అది బ్రదర్. ఓర్పు, సాత్వికం ఎక్కడొస్తాయి? అది సంపాదించుకోవాలి మనం. అది ఎక్కడొస్తాయి అంటే దేవునితో, దేవుని బిడ్డలతో వస్తుంది. అది ఎక్కడైతే నువ్వు సంపాదించుకోగలవో అక్కడ నువ్వు నిలబడి. చాలా చోట్ల దొరుకుతుంటది, కానీ దాంట్లో స్వార్థం ఉంది. ఏ స్వార్థము లేనిది, పౌలు గారు చెప్తారు, ఏ స్వార్థము లేనిది క్రీస్తు ప్రేమ. ఏది ఆశించనిది క్రీస్తు ప్రేమ. ఒక మనిషి, ఎవరైనా ఒక పాపి కొరకు ప్రాణం పెట్టగలదా? పెట్టలేడు. చాలా అరుదది. కానీ మనమే ఒక నీతి మంత్రి కోసమే పెట్టలేడు, ఒక పాపి కోసం అసలు పెట్టలేడు. కానీ పౌలు గారు అంటారు, నేను ఇంకా పాపినై ఉండగానే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడంట. నేను ఇంకా పాపంలోనే ఉన్నాను, కానీ నా కోసం ఆయన ప్రాణం. ఎంత ప్రేమ బ్రదర్ అది! లక్ష్మణ బ్రదర్ పాపంలోనే ఉన్నారు, కానీ లక్ష్మణ బ్రదర్ పాపంలో ఉన్నా కానీ ఆయనను చూసి, ఆయన ఇప్పుడు ఆయన సరైన వాక్యంలో రాబోతున్నాడని అక్కడ ఎరిగి చూసి ఇక్కడ ప్రాణం పెట్టాడు ఆయన. క్రీస్తు రక్తం వృధాగా పోదు సోదరుడా. క్రీస్తు రక్తము వృధాగా పోదు, ఆయన ప్రాణత్యాగము వృధాగా పోదు. ఆయన ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడంటే, 2000 సంవత్సరాల తర్వాత సాలొమోను రాబోతున్నాడు కాబట్టి అప్పుడే ప్రాణం పెట్టాడు ఆయన. 2000 సంవత్సరాల తర్వాత ప్రేమ బ్రదర్ రాబోతున్నారు కాబట్టి అప్పుడే ప్రాణం పెట్టారు ఆయన. ఆయన రక్తం వృధాగా పోదు. అనుకున్నా అయ్యో 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 అనుకుంటున్నారు జనాలు. లేదు లేదు లేదు, ఆయన ఊరికే ప్రాణం పెట్టలేదు. ఒక ఆయన చెప్తున్నాడు, 5 లీటర్ల రక్తం ఆడే గెత్సేమనే తోటలోనే గారిపోయింది, ఇంకెక్కడ ఉంది బ్రదర్ అని చెప్పాడు ఆయనలో ఉన్న 5 లీటర్ల రక్తం అక్కడే గారిపోయింది, ఇంకెక్కడ ఉంది? లేదండి. ఆ ఇమ్మానుయేలు యొక్క రక్తం నుంచి తీయబడిన రక్తపు ఆ ఊట ఇంకా ప్రవహిస్తూనే ఉందని చెప్తున్నారు అనే కదా. అది వెలకట్టలేనిది. అది బయట దొరికే ప్రేమల్లో, బయట దొరికే భక్తుల్లో స్వార్థం ఉంది, కానీ ఇక్కడ ఏ స్వార్థము లేనిది నిజమైన ప్రేమ దొరుకుతుంది. నిజమైన ఆరాధన దొరకాలి ఇక్కడ. గొప్ప ఆరాధన, గొప్ప దేవుడికి గొప్ప ఆరాధన నీ ద్వారా జరగాలి. దాని కొరకు దేవుడు నిన్ను లోకాన్ని తీసుకుని వచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలిగి, నువ్వు సంపాదించుకోవాల్సిన ధనం కాదు, నువ్వు సంపాదించుకోవాల్సిన పేరు కాదు, నువ్వు సంపాదించుకోవాల్సింది ఈ లోక పేరు ప్రఖ్యాతి గొప్పగా దీవెనలు కాదు. నువ్వు సంపాదించుకోవాల్సింది నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకోవాలి. ఇవి క్రీస్తు యొక్క లక్షణాలు.
విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవము చేపట్టుము. ఇంక దీనికి మించి ఎక్స్ప్లెయిన్ ఏంటి చెప్పండి బ్రదర్. బ్రదర్ జాక్పాట్ లాగా ఉంది ఇది. పట్టుకోండి బ్రదర్, విశ్వాస జీవితాన్ని జీవించండి, నిత్య జీవాన్ని పొందుకోండి. చాలా నిత్య జీవం కావాలా మీకు? అయితే విశ్వాస జీవితాన్ని కొనసాగించండి బ్రదర్. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. మంచి ఒప్పుకోలు. నీకు నిత్య జీవం కావాలంటే విశ్వాస సంబంధమైన జీవితాన్ని పోరాటము. ప్రేమను సంపాదించు, ఓర్పును సంపాదించు, విశ్వాసాన్ని సంపాదించు, సాత్వికాన్ని సంపాదించుకో. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడిని పొందుకున్నావు, గొప్ప దేవుడిని పట్టుకున్నావు. పొందుకోవటం కూడా కాదు, పట్టుకున్నావు, తెలుసుకున్నావు. కాబట్టి నీ ఆరాధన కూడా గొప్పగానే ఉండాలి, నీ భక్తి కూడా గొప్పగానే ఉండాలి. బిలాము లాంటి ఆరాధన మనకొద్దు. స్వార్థపూరితమైన ధనాపేక్ష కలిగినటువంటి లాభ సాధనమైన ఆరాధన మనకొద్దు. లోక సంబంధమైన ఆరాధన మనకొద్దు. ఏబీల్ లాంటి ఆరాధన, తిమోతి లాంటి ఆరాధన, మోషే లాంటి ఆరాధన, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు అని దేవుని వాక్కు మనతో కలిగిన అధికారం కలిగిన ఆరాధన మనకు అవసరం. దాన్ని ప్రభు నీ నుంచి ఆశిస్తా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. చూడండి, సమస్తమునకు జీవారాధికుడైన దేవుని ఎదుటను. ఏ ఆరాధికుడైనా? సమస్తమునకు జీవారాధికుడు, సమస్తానికి. నువ్వు ప్రభుకి ఇవ్వాల్సిన ఆరాధన అదే, నువ్వు ప్రభువును ఆరాధించాల్సిన మార్గం కూడా అదే. సమస్తమునకు జీవారాధకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. ఎందుకంటే మనం పట్టుకున్న దేవుడు శ్రీమంతుడు. పౌలుగా చెప్తున్న తిమోతితో, మనం పట్టుకున్న దేవుడు శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే దేంట్లో ఐశ్వర్యవంతుడైనా కృపలో ఐశ్వర్యవంతుడు, ప్రేమించడంలో ఐశ్వర్యవంతుడు, దాంట్లో శ్రీమంతుడైన అద్వితీయుడు, సర్వాధిపతి, యుక్తకాల ముందు ఆయన ప్రత్యక్ష కనపరచును. సమయం ఆసనమైనప్పుడు దేవుడు కనబడతాడు, తను బయలుపరుచుకుంటారు. ఆయన ఎలాంటి వాడు అంటే చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండిన గాక. ఒక ఆయన అడిగాడు, యేసు దేవుడు అని, యెహోవా సాక్షి, యేసు దేవుడు అని చెప్తున్నావు కదా, తిమోతి పత్రిక 6వ అధ్యాయం తీసి చదువు, ఒకసారి 16వ వచనం తీసి చదువు అన్నాడు ఆయన. సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే సమీపింపరాని వెలుగులో అమరత్వము కలిగి, అంటే మరణము లేని వాడు, సమీపింపరాని వెలుగులో ఆయన ఒక్కడే నివసించేటువంటి దేవుడు ఆయన. అంతేకాకుండా మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, చూడ నేరడు. మరి నువ్వు ప్రభు యేసుక్రీస్తు మరి కనబడ్డా? నువ్వు చూసావా నువ్వు దేవుణ్ణి? నేను చూశానండి. మరి ఆ బైబుల్ ఆయన ఎవడు చూడలేదు, చూడ నేరడు అని చెప్తుంటే నువ్వు యేసు చూశాను, ఆ దేవుణ్ణి చూశాను ఎలా చెప్తావు? ఎలా చెప్తారు బ్రదర్? ఏం చెప్పాలి బ్రదర్? పౌలు చాలా క్లియర్గా దేవుణ్ణి ఏ నరుడు చూడలేదు, చూడ నేరడు అని చెప్పారు. మరి మేము దేవుణ్ణి చూసాం, యేసుగా చూసాం, ప్రణంగా చూసాం, తమస్గా చూసాం అని చెప్తున్నాం. మనం చూడలేడు, చూడ నేరడు. ఎవరు చూడలేడు ప్రేమ బ్రదర్? ఎవరు చూడలేడు దేవుణ్ణి? మనుష్యాత్మ చూడలేదు బ్రదర్. మనుష్యుడు చూడలేడు బ్రదర్, క్రీస్తులు చూడగలరు దేవుణ్ణి. దేవుని స్తోత్రం. ఇప్పుడు లక్ష్మణ దేవుణ్ణి చూసాడని అర్థం ఏంటంటే క్రీస్తు చూసాడంటే ఆయన క్రీస్తు. ఏ మనుషుడు క్రీస్తు చూడలేడు. నిజమే, పౌలు గారు చెప్పింది ఆమె మేము నమ్ముతున్నాం, ఇంకా బైబిల్లో రాయబడింది కాబట్టి. ఏ మనుషుడు చూడలేదు, చూడ నేరాడు కూడా. కానీ మేము చూసాం, ఎందుకంటే మేము మనుషులేం కాదు. మేమెవరు? మా జాతి వేరే జాతి, సపరేట్ ఉంది. వీఆర్ ద స్పెషల్ క్లాస్ పీపుల్. మేము ప్రత్యేక తరగతి ప్రజలు. మేము
కాబట్టి పౌలు గారు చెప్పింది ఎవరి గురించి అంటే లోక సంబంధమైన మనిషి గురించి, మా గురించి కాదు. అప్పుడు నేను చెప్పాను, అవునండి మనుషులు చూడలేరు బ్రదర్, క్రీస్తుని చూడగలరు. ఆమేన్. మేము క్రీస్తులు కాబట్టి మా క్రీస్తుని, మా దేవుడిని మేము చూసాం. మా దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? సమీపింపురని తేజస్సులో అమరత్వం కలిగిన వాడు. ఆయన ఒక్కడే నివసించే దేవుడు ఆయన. ఆయనలో మేము ఉన్నాం కాబట్టి మేము ఆయన చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. మనుషులు చూడలేరు బ్రదర్, ఈ లోకంలో ఉన్న మనుషులు ఆయన ఎప్పుడు చూడలేరు. నిజమే, చూడలేదు, చూడనేరడు కూడా. కానీ మనం చూస్తాం. కారణం ఏంటంటే మనం ఈ లోక సంబంధమైన మనుషులం కాదు. మనం మనుషుల రూపంలో ఉన్నాం కానీ మనం మనుషులం కాదు. మనం దేవుడు మానవుడి రూపంలో ఉన్నాడు కానీ ఆయన మానవుడు కాదు. ఆయన పరిపూర్ణమైన క్రీస్తు దేవుడు ఆయన. అలాగే లక్ష్మణుడు మానవ రూపంలో ఉన్నాడు కానీ ఆయన మానవుడు కాదు. ఆయన మనిషి అసలే కాదు. ఆయన క్రీస్తు. ఆయన క్రీస్తు కాబట్టి క్రీస్తుని చూడగలడు. ఆయన అమరత్వం కలిగిన వాడు కాబట్టి అమరత్వం కలిగిన వాడిని చూడగలడు. ఆయన సమీపింపురని వెలుగులో ఉన్నాడు కాబట్టి ఆ సమీపింపురని వెలుగులో ఉన్న దేవుని చూడగలడు. ఆయన ఏ స్థానంలో ఉన్నారో మనం కూడా అదే స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఆయన చూడగలుగుతున్నాం. ఈ లోక సంబంధమైన వాళ్ళు చూడలేరు కదా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు సోదరుడా. మరి అలాంటి గొప్ప దేవుడికి ఇలాంటి గొప్ప ఆరాధన ఇస్తూ ఉన్నాం, ఇలాంటి గొప్ప ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి అది ఖచ్చితంగా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. గొప్ప దేవుడిని పట్టుకున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ గొప్ప దేవునికి కూడా అలాంటి గొప్ప ఆరాధన ఇవ్వాలని కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటలు ఆశ్రయించి దీవించిన కాక. అన్నా ఆమె అందరికి వందనాలు సోదరుడా. వందనాలు.